कार्यतनूजातं सायिनाथसमप्रभं भरद्वाजमहं वन्दे सर्वशिष्यफलप्रदम्। मालाकमण्डलुदरकरपद्मयुग्मे मध्यस्थपाणियुगले डमरू त्रिशूले यस्यस्तपूर्वकरयोः शुभशङ्खचक्रे वन्दे तमत्रिवरदं भुजषट्कयुक्तम्। सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्। ॐ श्रीदत्ताय गुरवे नमः। ॐ श्रीदत्ताय गुरवे नमः। ॐ श्रीदत्ताय गुरवे नमः। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనకి ఈ విజయదశమి ప్రత్యేకమైంది. ఎందుకంటే బాబా తన భౌతిక దేహాన్ని విజయదశమి రోజే వదిలివేసి ఆయన మనకి విశ్వవ్యాప్తంగా ఆయన చైతన్య రూపుడై ఎప్పుడు మనకి షిరిడీలోను అన్ని చోట్ల లభ్యమవుతూ ఉన్నారు. మనం దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా బాబా సమాధి ఘట్టాన్ని తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి మన ఆలోచన ఎలా ఉండాలంటే బాబాకి సమాధి ఏంటి, బాబాకి మరణం ఏంటి అంటే మనం తర్వాత తెలుసుకుంటాం. నిజంగా మరణాన్ని జయించిన వారే మహాత్ములు. ఈ దేహమే నేననుకొని జీవించే వాళ్ళకి జనన మరణాలు ఉంటాయి. కానీ ఈ దేహబద్ధుడిగా జీవించకుండా సర్వజీవుల చైతన్యము, ఈ విశ్వం మొత్తం ఆధారమైన ఏ చైతన్యం అయితే ఉందో అది తన స్వరూపంగా అన్ని జీవుల్లో చూసుకునేటువంటి వారికి మరణాలు ఉండవు. అయితే మరి బాబా ఎందుకు సమాధి అయ్యారు, ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మొదటగా ముందు నామావళితోటి స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత ఈరోజు బాబా సమాధి ఘట్టం గురించి కొంచెం మాస్టర్ గారు మనకి ఏం తెలిపారో అది తెలుసుకుందాం. ఓం సర్వదేవతారూపిణే నమః. మన నామావళిలో ఓం సర్వదేవతారూపిణే నమః అంటే మనం గత వారాల్లో తెలుసుకున్నాం. సకల దేవతల స్వరూపము ఆయనే. గీతలో కూడా కృష్ణుడు ఒక్కడైన పరమాత్మకు ఇన్ని రూపాలు కల్పించుకొని మానవుల అజ్ఞానంతో కొలుస్తూ ఉంటారు అన్నారు. కానీ ఇక్కడ బాబా దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఏ ఇష్టదేవతల్ని ఆరాధించినా కానీ వారి రూపంగానే దర్శనమిచ్చేవారు. రామభక్తులకు ఆయనే రాముడు, దత్తాత్రేయ స్వామి భక్తులకు ఆయనే దత్తాత్రేయుడు, గణపతి భక్తులకు ఆయనే గణపతి, మారుతి భక్తులకు ఆయనే మారుతి. అట్లా ఎవరు ఏ దేవతని ఆరాధించినా కొంతమంది భక్తులకు ఆయనే బాలగాను గాయత్రిగాను ఆయన నిదర్శనాలు ఇచ్చేవారనమాట. అంటే ఎవరు ఏ దేవతని కొలిచినా అది తనకే చెందుతుంది. అందుకని గణపతికి బాగా ఇంటి దగ్గర నివేదన చేసే భక్తురాలు రాగానే అమ్మ నువ్వు నాకు బాగా తినబెడుతున్నావు అన్నారు. అదేంటి బాబా నేను ఎప్పుడు మీకు పెట్టలేదు అంటే నువ్వు పూజించే గణపతి నేనే, నువ్వు పెట్టే నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అని బాబా అనుభవపూర్వకంగా వాళ్ళకి నిదర్శనం ఇచ్చేవారు అనమాట. అది సర్వదేవతా స్వరూపిణే నమః అంటే సకల దేవత స్వరూపుడైన సాయికి. మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన ఏ పరమాత్మ తత్వం అయితే ఉందో ఈ దేవతలకు కూడా ఆధారమై ఆ పరమాత్మ తత్వమే. అందుకే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ గురువు పరబ్రహ్మ స్వరూపమై ఉంటాడు, అంటే అన్నింటికీ ఆధారమైన వాడై ఉంటాడు అన్నమాట. అందుకని ఈ దేవతలందరి స్వరూపము కూడా ఆయననే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓం సర్వదేవతా స్వరూపిణే నమః. ఓం ఆకాశగమనాయ నమః అంటే సంకల్ప మాత్రాన వేరొక చోట ప్రకటన అవడాన్ని ఆకాశగమనం అంటున్నారు మహర్షి గారు. మనం బాబా దగ్గర చూసాం, ఒక భక్తుడు ఇక్కడ మసీదులో బాబాని దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోతూ మళ్ళీ మనసులో అనిపించింది ఇంకొకసారి దర్శనం చేసుకుంటే బాగుండని. కానీ షిరిడీలో దీని ప్రకారం ఒకసారి ఈ సెలవు తీసుకుంటే మళ్ళీ షిరిడీ గ్రామ పొలిమేరలు దాటి రావాల్సిందే. కానీ బాబా దగ్గర సెలవు తీసుకున్న మళ్ళీ
వెంటనే వచ్చేది ఉండదన్నమాట. వెంటనే శ్యామ చెప్పాడు, నువ్వు ఆల్రెడీ సెలవు తీసుకున్నావు కనుక వెళ్ళిరా అంటే, అతను అలా దిగుతూ అంటే అయ్యో నేను మళ్ళీ బాబాని ఇంకోసారి చూద్దాం అనుకున్నానే అని అనుకుని దిగుతూ ఉంటే ఎదురుగా లెండిలోంచి బాబా కనపడి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారు. అంటే ఆయన ఎక్కడైనా అదే క్షణంలో ఎన్ని రూపాలైనా తీసుకోగలరు. అలానే ఇక్కడే ఉన్న ఆయన బాబా ఇక్కడే కూర్చొని ఏమని చెప్తున్నారు, అమ్మ నేను ఇప్పుడే బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళొచ్చాను, అక్కడ తలుపులు వేసున్నాయి, తలుపులు వేసుంటే నేను ఇలాగో లోపలికి ప్రవేశించాను, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు సోదరుడు తినటానికి ఏమీ నివేదన ఇవ్వలేదు, మళ్ళీ ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు. అదేంటి, తల్లి కొడుకు ఆశ్చర్యపోతున్నారు, బాబా ఇక్కడే ఉన్నారు కదా, మన ముందే కూర్చొని ఉన్నారు కదా, ఆయన బాంద్రా వెళ్ళొచ్చానంటున్నారేంటి, షిరిడి ఎక్కడ, బాంద్రా ఎక్కడ, బాంద్రా అంటే బొంబాయి లోపల, మరి బాబానేమో అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళొచ్చారు అంటే, అలాంటి వారికి ఆకాశగమనం ఎక్కడ సంకల్ప మాత్ర అని అనుకుంటే అక్కడ. మనం శ్రీ గురు చరిత్రలో కూడా చూస్తాం, ఆయన పట్టుకొని నీ పాదుకలు పట్టుకో అని చెప్పి క్షణకాలంలో శ్రీశైలము, తర్వాత త్రివేణి సంగమం, ఇవన్నీ స్వామి ఆయనకి దర్శనం చేయిస్తారనమాట. అంటే సంకల్ప మాత్రాన వేరొక చోట ప్రకటమవడాన్ని ఆకాశగమనం అంటారు. అట్టి మహిమ గల సాయికి ఆయన ఎక్కడ ఏ భక్తుడు ఆపదలో ఉన్నా కానీ ఆయన అక్కడ ప్రకటమయ్యేవారు. ఇక్కడ కూర్చొని అక్కడ నాన్న చావనున్నాడు దాహంతో అంటూ, అయినా వాడిని చావనిస్తానా అని బాబా ఇక్కడే కూర్చున్నట్టుగా ఉన్నారు. మళ్ళీ అక్కడ ఒక కట్టెలు కొట్టేవాడి రూపంలో అడవిలో కనపడి, అదిగో నువ్వు కూర్చున్న బండ కిందే నీరున్నాయి అని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎన్ని రూపాలైనా తీసుకోగలరు. అదే క్షణంలో ఒకే సాయిగా అక్కడ కూర్చొని మసీదులో మాట్లాడుతూనే మళ్ళీ ఎన్నో రూపాల్లో అటువంటిది చేయగలరు అనమాట. సంకల్ప మాత్రాన వేరే చోట ప్రకటన అవ్వగలరు. మనకి గుంటూరులో రంగనబాబు గారిని ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన ఒకే సమయంలో 9 ఇళ్లలో ఉండేవారట. ఒక భక్తుడి ఇంట్లో మాట్లాడుతూ ఉండేవారు, ఇంకో భక్తుడు ఎవరన్నా ఇట్లా మాస్టర్ గారు కూడా చెప్పారు. ఆయన చూస్తానికి ఎలా ఉండేవారు, చాలా సామాన్యంగా ఊరికే నీళ్లు మోస్తూ ఆయన బ్రతుకు తెరుగు ఉండేదట. కావిడ వేసుకొని నీళ్లు మోస్తూ సంపాదించుకున్న దాంతో ఎంతటి ఆశ్చర్యం అంటే, ఆయన గుంటూరులో ఉన్నప్పుడు ఒకే సమయంలో ఇంతమంది, అంటే మనం శ్రీగురుడి దగ్గర చూస్తాం ఆ లీలని. ఒక దీపావళికి 7 గ్రామస్తులు వచ్చి అడిగితే ఆయన అన్ని రూపాల్లోనూ వాళ్ళు ఇక్కడ గణగాపురంలో ఉంటూనే మిగిలిన వాళ్ళందరి గ్రామాలకు కూడా ఆయన మళ్ళీ అదే రూపంలో వెళ్ళారు. చూసే వాళ్ళకి ఇక్కడే ఉన్నారు, అక్కడ వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉన్నారు. అట్లా వాళ్ళు ఎక్కడైనా ప్రకటన కాగలరు అనమాట. ఎందుకని ఆయనకి పరిమితులు లేవు, ఉన్న చైతన్యం అంతా కూడా ఆయనే. అందుకని ఓం ఆకాశగమనాయ నమః అంటే సంకల్ప మాత్రాన వేరొక చోట ప్రకటమవడాన్ని ఆకాశగమనం అంటారు. అట్టి మహిమగల సాయికి ఓం గమనాగమనరహితాయ నమః. సాయి తన మాయచేత అట్టి లీలను ప్రకటించినప్పటికీ స్వతహాగా సర్వగతుడు కనుక వచ్చుట పోవుట లేనివానికి. అంటే మనం ముందే చెప్పుకున్నాం, ఎట్లా ఉంటాయి మనం తెలుసుకునే నామాలు అంటే ఆరోహణ అవరోహణ ఉంటాయి. ఒకే సమయంలో రూపంగా కనపడుతూ అదే సమయంలో అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారు. అలానే ఒకే సమయంలో చంచలంగా ఉంటాను, మళ్ళీ నిశ్చలంగా కూడా ఉన్నారు. నిశ్చలంగా అంటే మొత్తం వ్యాపించి ఆయన చైతన్యమే ఉంటే ఆయన కదలిక అనేది ఎలా సాధ్యమవుతుంది? అలాగే ఇప్పుడేమో మనం ఆకాశగమనాయ నమః అంటే ఇక్కడి నుంచి వేరే చోట ప్రకటన అవడానికి కదలిక అనుకుంటున్నాం. కానీ గమనాగమన రహితాయ నమః అంటే చూస్తానికి ఆయన మాయచేత అట్టి లీలలు ప్రకటించినప్పటికీ కూడా స్వతహాగా సర్వగతుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఒక అణువు కూడా ఖాళీ లేనివాడు. అంటే ఇక ఈ సృష్టి మొత్తం ఆయనే అలా వ్యాపించి ఉన్నాడు. మరి అంతటా ఆయనే ఉన్నప్పుడు కదలిక ఎలా సాధ్యమవుతుంది అంటే కదలటానికి ఆయన తప్పితే అన్యంగా లేదు అని. అందుకని గమనాగమన రహితాయ నమః. చూస్తానికి అలా కదులుతున్నప్పటికీ కూడా నిజతత్వం ఎలా ఉంటుందంట, ఆయన సర్వగతుడు కనుక వచ్చుట పోవుట లేనివారికి అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. మళ్ళీ కొన్ని నామాల తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా బాబాని అష్టోత్తరంతో అర్చన చేసి ఆ తర్వాత ఈరోజు బాబా యొక్క సీమోల్లంఘనం గురించి తెలుసుకుందాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః.
ॐ गुरुदेव दत्तात्रेयाय साईनाथाय नमः। ॐ गुरुदेव दत्तात्रेयाय साईनाथाय नमः। ॐ गुरुदेव दत्तात्रेयाय साईनाथाय नमः। ॐ विश्वप्राणाय साईनाथाय नमः। ॐ विश्वप्राणाय साईनाथाय नमः। ॐ विश्वप्राणाय साईनाथाय नमः। ॐ पञ्चभूतात्मस्वरूपाय नमः। ॐ प्राणलिङ्गस्वरूपाय नमः। ॐ विश्वलिङ्गाय नमः। ॐ बहिरन्तर्व्यापिने नमः। ॐ देहस्थपृथिव्यापस्तेजोवायुराकाशस्वरूपाय नमः। ॐ चिद्रूपाय नमः। ॐ चैतन्यलिङ्गाय नमः। ॐ सर्वव्यापिने नमः। ॐ दिगम्बराय नमः। ॐ केवलाय नमः। ॐ विश्वसाक्षिणे नमः। ॐ सर्वजीवस्वरूपाय नमः। ॐ नामरूपरहिताय नमः। ॐ सर्वनामरूपिणे नमः। ॐ विश्वरूपाय नमः। ॐ विरूपाक्षाय नमः। ॐ निर्गुणाय नमः। ॐ विरूपाय नमः। ॐ निश्चलाय नमः। ॐ चञ्चलाय नमः। ॐ अरिषड्वर्गविनाशकाय नमः। ॐ दृश्याय नमः। ॐ दृग्रूपाय नमः। ॐ हृदयाय नमः। ॐ सर्वलोकात्मकाय नमः। ॐ सर्वलोकसाक्षिणे नमः। ॐ सर्वदेवतारूपिणे नमः। ॐ आकाशगमनाय नमः। ॐ गमनागमनरहिताय नमः। ॐ सर्वत्र स्थिताय नमः। ॐ सन्मात्राय नमः। ॐ सर्वाधाराय नमः। ॐ नादनादाय नमः। ॐ योगाय नमः। ॐ योगीश्वराय नमः। ॐ योगयोग्याय नमः। ॐ योगगम्याय नमः। ॐ सर्वयोगिस्वरूपिणे नमः। ॐ सिद्धिदाय नमः। ॐ सिद्धाय नमः। ॐ सिद्धियोगिने नमः। ॐ सिद्धराजाय नमः। ॐ सकलसिद्धस्वरूपाय नमः। ॐ सिद्धसङ्कल्पाय नमः। ॐ सर्वसिद्धिसेविताय नमः। ॐ सर्वसिद्धसेविताय नमः। ॐ विघ्नराजाय नमः। ॐ विघ्नहन्त्रे नमः। ॐ विचित्रवेषाय नमः। ॐ चित्तचाञ्चल्यविनाशकाय नमः। ॐ चित्तसाक्षिणे नमः। ॐ भेदवर्जिताय नमः। ॐ कृपाकटाक्षस्वरूपाय नमः। ॐ कृपानिधये नमः। ॐ करुणामूर्तये नमः। ॐ समदर्शिने नमः। ॐ आत्मदर्शिने नमः। ॐ परमात्मस्वरूपाय नमः। ॐ वर्षरूपकयज्ञकृते नमः। ॐ सकालवर्षदात्रे नमः। ॐ सद्धर्मसंरक्षकाय नमः। ॐ सदाचारविग्रहाय नमः। ॐ आचारवर्जिताय नमः। ॐ रोगनिवारिणे नमः। ॐ सर्वशास्त्रस्वरूपिणे नमः। ॐ सर्वाचारसंसेविताय नमः। ॐ वेदवेद्याय नमः। ॐ वेदात्मने नमः। ॐ वेदकर्त्रे नमः। ॐ वेदसंरक्षकाय नमः। ॐ यज्ञाय नमः। ॐ यज्ञपुरुषाय नमः। ॐ यज्ञभोक्त्रे नमः। ॐ यजमानिने नमः। ॐ ज्ञानयज्ञाय नमः। ॐ ध्यानयज्ञाय नमः। ॐ बोधयज्ञाय नमः। ॐ भक्तियज्ञाय नमः।
ఓం సృష్టియజ్ఞాయ నమః. ఓం చిదగ్నికుండాయ నమః. ఓం విభూతయే నమః. ఓం లీలాకల్పితబ్రహ్మాండమండలాయ నమః. ఓం సంకల్పితసర్వలోకాయ నమః. ఓం ఆహారాయ నమః. ఓం నిరాహారాయ నమః. ఓం తీర్థపాదాయ నమః. ఓం తీర్థపాలకాయ నమః. ఓం తీర్థకృతే నమః. ఓం త్రికాలజ్ఞాయ నమః. ఓం కాలరహితాయ నమః. ఓం దృగ్దృశ్యభేదవర్జితాయ నమః. ఓం ప్రణవాయ నమః. ఓం శబ్దరూపిణే పరబ్రహ్మణే నమః. దేవదేవాయ నమః. ఓం దేవాలయాయ నమః. ఓం సర్వధర్మసంసేవితాయ నమః. ఓం సర్వధర్మసంస్థాపకాయ నమః. ఓం ధర్మస్వరూపాయ నమః. ఓం అవధూతాయ నమః. ఓం లీలామానుషవిగ్రహాయ నమః. ఓం లీలావిలాసాయ నమః. ఓం స్మృతిమాత్రప్రసన్నాయ నమః. ఓం షిరిడీనివాసాయ నమః. ఓం ద్వారకామాయి నిలయాయ నమః. ఓం భక్తభారభృతాయ నమః. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కరెక్ట్గా విజయదశమి రోజే బాబా తన దేహాన్ని చాలించారు. మనం కూడా ఈరోజు విజయదశమి రోజే ఆ ఘట్టం గురించి మనం సత్సంగం చేసుకునే అదృష్టాన్ని మనకి బాబా ప్రసాదించారు. ఈ వారం అంతా బాబా చిత్ర పారాయణ చేసుకోవటం మనం గత వారం చెప్పుకున్నట్టుగా మనకి ఎంతో ఉపయోగకరం అన్నమాట. అంటే ఈ సమయంలో అదంతా ఆయన స్మరించటం, ఈ నవరాత్రుల యొక్క విశిష్టమైన సమయంలో మనం గురువుని స్మరించటం. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా కూడా బాగా వ్యాపించిపోయి ఉదయ సూర్యునిలాగా ఆయన శోభ నానాటికి వృద్ధి చెందుతూ ఉన్నది. మనం ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆయనలోని విశిష్టత. ఏ రోజు వేదికలకి మాట్లాడలేదు, లేకపోతే మీడియా లాంటి వాటి ముందుకు రాలేదు. అయినప్పటికీ కూడా అంటే ఇప్పుడు అంతా చూస్తూ ఉన్నాం మనం, ఆధ్యాత్మికత అంటే కేవలం ప్రవచనాలే ఆధ్యాత్మికత అనే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు. కానీ సాయి లాంటి మహాత్ముడిని చూసుకుంటే ఆయన ఏ రోజు కూడా అటువంటి పనులు చేయలేదు, చిల్లర మహిమలు చేయలేదు, ఇట్లా వేదికలకి మాట్లాడలేదు, లేకపోతే మీకు భవిష్యత్తు చెప్తానని ప్రశ్నలు చెప్తానని చేయలేదు. అయినా కానీ నానాటికి ఆయన దగ్గరికి వచ్చే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఎట్లా ఉందట ఆయన శోభ అంటే ఉదయ సూర్యుని శోభలాగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఒకసారి బాబా అన్నారట, మొదటి రోజుల్లోనే ఏమన్నారు, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు లేస్తాయి, పెద్ద పెద్ద వారు వస్తారు, వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి, గుర్రము రథము ఇవన్నీ కూడా ఊరేగింపు ఇవన్నీ వస్తాయి అన్నారట. అంటే ఏంటి ఈయన అసలే ఈయన ఇప్పటిదాకా ఆయన పిచ్చి ఫకీర్ అనుకుంటున్నారు. పైగా వచ్చిన కొత్తల్లో బాబాని ఆయన మహాత్ముని గుర్తించి సేవించుకున్న వాళ్ళే లేరు. ఎవరో మహల్సాపతి లాంటి వాళ్ళు, వీళ్ళు శ్యామ వీళ్ళు కూడా ఆయన ఏంటో అర్థం కాక సేవించిన వాళ్ళే. ఈయన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు, ఈయన వేరే భాషలో మాట్లాడుతూ ఉంటాడు, ఈ ఎండనక వాననక ఆ చెట్టు కిందే ఉంటాడు అని ఆయనలో కొంత గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళే. కానీ ఆయన ఇప్పటి వరకు అవతరించిన మహాత్ములందరిలోకి అగ్రగణ్యుడు, లేకపోతే పరిపూర్ణమైన దత్తావతారం అని వాళ్ళెవరికీ తెలుసుకునేంత లేదు. కారణం ఏంటంటే ఆయన అవధూతగా వచ్చారు. అందుకని ఆయన చెప్పే మాటలను కూడా ఏదో ఆయన చెప్తున్నారులే పిచ్చి ఫకీర్ మాటలు అనుకున్నారే కానీ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. పైగా అందరూ నవ్వుకున్నారట. కానీ బాబా చెప్పినటువంటి మొదట్లో చెప్పిన మాటలు 1914లో ఇవన్నీ కూడా నిజాలయ్యాయి. ఒకరోజు బాబా ఏం చేశారు, ఈ జోగ్ భార్యకి ఊరి బయట ఒక ప్లేస్ చూపించి అప్పుడు చెప్పారట కొత్తలో, ఇది మా స్థలం, ఇక్కడ ఒక భవనం వస్తుంది, మేము అక్కడే ఉంటాం, పెద్దలు నన్ను అక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు.
ఆవిడకేమో ఆ మాటలు అర్థం కాల. అంటే మహాత్ముల మాటలు ఆయన భవిష్యత్తు అంతా తెలిసి ఎప్పుడో జరగబోయేది ముందే చెప్తూ ఉన్నారు. కానీ మనకేంటి, అక్కడ ఉన్నది చూస్తేనే మనకి అర్థం కాని విషయం మంది. అందుకని బాబా చెప్పే మాటలు, ఇక్కడేదో భవనం వస్తుందంట, బాబా అక్కడే ఉంటారంట, పెద్ద పెద్దవారు వచ్చి సేవ చేస్తారంట అని. ఇక్కడ మాస్టర్ గారు అంటారు, పెద్దవారంటే నిజంగా డబ్బున్నవారో ధనికులో కాదట, నిజంగా ఆ స్థితిలో ఉన్న మహాత్ములు కూడా వచ్చి సేవిస్తూ ఉంటారని. ధనానికి బాబా దృష్టిలో ధాన్యపు గింజున్నంత విలువ కూడా లేదంటారు. ఆయన ధనం గురించి అంత భక్తుల్ని వాళ్ళ రుణాల నుంచి వాళ్ళకి మేలు చేయడానికి దక్షిణ తీసుకున్నా మొత్తం మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మొత్తం పనిచేసి జోబులు దులిపేసుకునేవారట. ఆయనకి ధనంతో ఏం పని ఉంటుంది? అందుకని పెద్ద పెద్దవారు అంటే మాస్టర్ గారు చెప్తారు, మహాత్ములు శ్రీశైలం పూర్ణానంద స్వామి, లేకపోతే గాడ్గి మహారాజు, ఇట్లా వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన్ని దర్శించుకొని సేవించిన వాళ్ళే. అందుకని బాబా చెప్పిన మాట ఆ జోగ్ భార్యకు అర్థం కాలేదట. గమ్మత్ ఏంటంటే, అందరి రోగాల్ని కేవలం సంకల్పం మాత్రాన పోగొట్టగలిగిన సాయి అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారట. బాబాకు ఉబ్బసం ఏంటి? ఆయన జీవన శైలికి అటువంటి సాధ్యమైన ఎవరైతే దేహ పరిమితులు దాటి దౌత్యక్రియ చేసేటప్పుడు కూడా మిగిలిన యోగులు కేవలం ఒక గుడ్డని మింగి పేగులు శుభ్రం చేసుకునేవారట. అసలు అది మనం వినటానికే కష్టంగా ఉంటుంది. 21 అంగుళాల పొడవున్న గుడ్డ ముక్కని మింగటం ఏంటి పేగుల్లోకి, దాంతో పేగులు శుభ్రం చేసుకొని అరగంట లోపల నుంచి నెమ్మదిగా లాగేస్తారంట. ఈ ఎండోస్కోపీ చేసేటప్పుడు ఇవి కంప్యూటర్లో చూడటం కోసం వాళ్ళు ఆ ట్యూబ్ని మింగేటిగా చేస్తారు, లోపలికి నెట్టి. అలా కాకుండా ఈయన గుడ్డని మింగి తీసేవారు. ఇక బాబా దగ్గరికి వచ్చేసరికి అది ఇక పరాకాశ అనమాట. గుడ్డని మింగటం కాదు, ఆయన ఏకంగా పేగులే బయటికి తీసి వాటిని నీడల్లో కడిగి పైన చెట్టు కొమ్మ మీద ఆరవేసి తిరిగి మింగేవారట. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది అంటే, ఆయన యోగ స్థితి. ఆయన మనలాగా దేహానికి పరిమితులైతే అలాంటి పనులు సాధ్యం అవుతాయా? అంతేకాకుండా బాబా అప్పుడప్పుడు ఆయన ఈ యోగంలో కూడా ఎలా శరీరం అంతా ముక్కలుగా పడి ఉండిపోయేట్టు ఖండయోగం చేసేవారట. చూసేవాళ్ళకి అసలే ఈ హిందూ ముస్లింలు కొట్టుకుంటూ ఉన్నారు, మా మసీదుని అపవిత్రం చేస్తున్నాను, వాళ్ళు ఇట్లా మసీదులో పూజలు చేస్తున్నామని ఎక్కడ వీళ్ళు కొట్టుకుంటున్నారో, ఎవరో బాబాని ఇట్లా చంపేసి ఉంటారు. ఎందుకంటే ఆయన మీద మామూలుగా అంటే బాబాని కూడా చంపేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో. కానీ కేవలం బాబా ఒక చూపుతోటే ఆ సంకల్పాన్ని విడిచి వాళ్ళు శక్తి విహీనలై పడిపోయిన సంఘటనలు మనం చూస్తాం. అంటే పరమాత్మ స్వరూపం ముందు వీళ్ళ సంకల్పాలు ఎంత పనిచేస్తాయి. కానీ భక్తులు ఇలా అనుకునేవాళ్ళు, అయ్యో ఎవరో బాబాని చంపేశారు, అట్లా ముక్కలుగా పడేశారని. మళ్ళీ తర్వాత రోజు వెళ్తే బాబా మామూలుగా కూర్చొని ఉండేవారట. కూర్చొని ఏంటి రాత్రి భయపడ్డావా అని అడిగేవారు. అంటే ఆయన యొక్క యోగ స్థితి మన ఊహకు అందందనమాట. అసలు మనం వినటానికే ఆశ్చర్యం. ఈ శరీరంలో చిన్న దెబ్బ తగిలితేనే మనం బ్యాండేజ్ దాకా నిద్రపోం, చిన్న గుచ్చుకుంటేనే. అట్లాంటిది దేహం ముక్కలుగా పడి విడిగా ఉండటం ఏంటి? అసలు ఇలాంటి సాధ్యం అవుతాయా? ఇలాంటి యోగ స్థితి ఉంటుందా? ఆయన అలా ప్రదర్శించేవారు. కేవలం విషం పైకెక్కుతూ ఉన్నప్పుడు ఒక భక్తుడికి బాబా దగ్గరికి వస్తూ ఉంటే దిగు బయటికి అని అన్నప్పుడు బాబా వాడిని అంటున్నారు అనుకున్నారు. కానీ నిజానికి ఆయన పైకెక్కుతున్న విషయాన్ని, అంటే సంకల్ప మాత్రాన ఒక్క మాటతోటే రోగాల్ని నయం చేయడంలో కానీ, పైకెక్కే విషయాన్ని దించడంలో కానీ, కేవలం సంకల్ప మాత్రాన్ని పనిచేసే సాయి ఉబ్బసంతో బాధపడటం ఏంటి అంటే, మాస్టర్ గారు అంటారు, అనుభవించి తీరవలసిన అంటే భక్తులు తీరవలసిన కర్మఫలాన్ని కనుక వాళ్ళు అనుభవించలేకుండా వాళ్ళు సర్వస్వ శరణాగతి చెంది వాళ్ళు బాబా మీద భారం వేసినప్పుడు భక్తులు అనుభవించాల్సిన బాధలు కూడా ఆయన తీసుకుని అనుభవించేవారట. అందుకే అంటారు, ఆయన స్థాపించిన ఈ కర్మ సిద్ధాంతాన్ని ఆయన ఎప్పుడు అతిక్రమించరు, ధర్మాన్ని కర్మ సిద్ధాంతాన్ని. అందుకని అవసరమైనప్పుడు వాటిని ఆయనే స్వీకరించి ఆయన అనుభవించేవారట. అప్పుడప్పుడు ఆయన స్థితిని చూసి భక్తులు కళ్ళమ్మ నీళ్లు కార్చేవారట. అంటే బాబా ఆ ఉబ్బసంతో బాధపడుతూ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఇక భిక్షకు కూడా వెళ్ళేవారు కాదట. అంటే భక్తులపై తమకు కల ప్రేమను వారికి అలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచేవారు. అంటే ఆయన మన కోసం ఎంత చేస్తూ ఉన్నారు, మన కష్టాలని రోగాల్ని కూడా తీసుకొని ఆయనే అనుభవిస్తూ ఉన్నారు, మనల్ని ఈ విధంగా ఉద్ధరిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆ భక్తుల యొక్క ఆందోళన నిస్సహాయతలు వాళ్ళలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే ఒక్కసారిగా మనం కూడా అట్లా మానవత్వాన్ని పెంపొందించుకునేట్టుగా ఆయన చేసేవారట. అంటే మాస్టర్ గారు అంటారు, బాబా యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షణే. అంటే వాళ్ళలో అటువంటి మానవత్వాన్ని పెంపొందించగలుగుతూ ఉంది. అలా బాధపడుతూ ఉంటే ఒకరోజు పురంధరేశ్వరుడు చూడలేక ఏడ్చేశాడంట బాగా. అంటే ఆయన మీద భక్తి లాంటిది. అయ్యో బాబా ఇంత బాధపడుతూ ఉన్నారే, అందరికీ అంత ఊరికి అల్లా మాలిక్ అని మేలు చేయగలిగిన వాడు అంత ఆయన బాధపడటం ఏంటి అని వీళ్ళు కళ్ళమ్మ నీళ్ళు గార్చేసి ఏడుస్తూ ఉంటే బాబా వాడిని లేవదీసి, ఎందుకు ఏడుస్తావు,
3-4 రోజుల్లో తగ్గిపోతుంది అని బాబా చెప్పారు. ఆయనకి ఎప్పుడన్నా జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు కానీ భిక్ష కానీ స్వీకరించేవారు కాదు. అయినప్పటికీ కూడా ఆయనపై ఆధారపడిన, అంటే బాబా తెచ్చే భిక్ష తీసుకొని జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకు వెళ్ళి అవి తీసుకొచ్చేవారట. అయినప్పటికీ కూడా వారిలో దైన్యం కానీ అసహాయత కానీ ఏవీ కనిపించేవి కాదు. అది 1916 విజయదశమి రోజున పరాశక్తికి రాక్షసులపైన విజయం చేకూరిన రోజు. మామూలుగా మనం విజయదశమి అంటే అమ్మవారు ఈ రాక్షసులపైన విజయం సాధించిన రోజుగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. బహుశా మన దేశంలో సాధకులు కూడా తమలో ప్రాకృతికంగా ఉండే ఉత్పన్నమయ్యే అసురీ రాక్షస సంపదలు, మనం రాక్షసులు అంటే మనం బయటే చూస్తూ ఉంటాం కానీ మనలో ఉన్న రాక్షసుని మనం గుర్తించాం. అందుకే బాబా ఏమన్నారు, మన నిలయంలో వారందరినీ తెలుసుకోవాలి అన్నారు. అంటే మనలో ఉన్న ఈ దుష్ట సంకల్పాలు, ఈ అరిషడ్ వర్గాలు, అసూయాది భావాలు, ఇవే నిజంగా రాక్షసులు. మనలో ఉన్న రాక్షసులు శత్రువులు మనకి ఎవరంటే అందుకే అవే మనల్ని ముందుకు పోనివ్వకుండా, మనం శ్రేయస్సును పొందకుండా మనలో అడ్డుకునేవి ఏవి అంటే మనలో ఉన్న ఈ బలహీనతలే. అందుకే ఇవన్నీ కూడా అటువంటి రాక్షసులు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, సాధకులు కూడా తమలో ఉన్న ప్రాకృతికంగా ఉత్పన్నమయ్యే ఈ అసురీ సంపద, రాక్షస సంస్కారాలపై విజయం సాధించవలసిన నీతిదనంగా పెట్టుకుని సాధన చేసేవారు కాబోలు అంటున్నారు. అంటే విజయదశమి రోజుకి మనలో ఉన్న రాక్షసుల్ని, అంటే లోపల ఉన్న రాక్షసుల్ని, మన బలహీనతల్ని, మనలో లోపాలని, అరిషడ్ వర్గాల్ని, వీటిని జయించటం, అవన్నీ జయించేస్తే మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ తర్వాత మనకి జీవిత పరమార్థం చేకూరుతుంది అన్నమాట. అంతేకాకుండా మనకి మహారాష్ట్రలోనూ ఇక్కడ సీమోల్లంఘనం అని చేస్తారు దసరాకి. రాజులు వీళ్ళందరూ కూడా వాళ్ళు పూజలు అవి నిర్వహించి యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, అప్పుడే దాటి వెళ్ళేవాళ్ళట. అలా కాకుండా గ్రామస్తులు కూడా ఈ సెమీపత్రాన్ని సమర్పించుకొని వీళ్ళందరూ అక్కడ అన్ని ఆలయాల్లో పూజలు చేసి ఆ గ్రామ సరిహద్దుల దాకా వెళ్ళి అక్కడ ఉన్న, అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వైరం ఉన్న వాళ్ళతోటి కానీ తగాదాలు గొడవలు ఉన్న వాళ్ళతోటి కూడా ఈ సెమీపత్రాన్ని సమర్పించుకొని అప్పటి నుంచి వాళ్ళు అటువంటి గొడవలు మానేసి ప్రేమగా ఉండటానికి వాళ్ళు ఆలింగనం చేసుకొని అలా ఉండేవారట. అంటే అది సీమోల్లంఘనం అని చేసేవారు. అంటే వాళ్ళేమో పట్టణ సరిహద్దును దాటి తిరిగి వచ్చేవారు. దీనికి చిహ్నంగానే సీమోల్లంఘనోత్సవం నేటికి మహారాష్ట్ర దేశంలో జరుపుకుంటారు. ఇది ఒక రకమైన సీమోల్లంఘనమే అంటున్నారు మాస్టర్ గారు. ఇట్లా బాహ్యంగా మనం చేసుకునేటువంటిది సీమోల్లంఘన నిజంగా ఒక రకంగానే. కానీ ఆ రోజుల్లో షిరిడీ ప్రజలు సాయి దర్శనార్థం వచ్చిన భక్త బృందము ఒకరోజు దసరా రోజు, ఎప్పుడు 1916లో, అప్పుడు భక్త బృందము వేడుకలతో ఈ గ్రామం అంతా పొలిమేరల నుంచి వెళ్ళి ఈ సీమోల్లంఘనం చేసుకొని తిరిగి మసీదుకు చేరారు. బాగా చీకట్లు పడుతూ ఉన్న సమయంలో సడన్గా ఇంకా అప్పటికి కూడా వీళ్ళు సాయి ముస్లిమా హిందువా అని అంటే కొట్టుకుంటూ ఉన్నారు. మొదటంతానేమో మీవాడంటే మీవాడు అన్నారు, తర్వాత ఏమో మావాడంటే మావాడని కొట్టుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో ఈయన హిందువా ముస్లిమా అనే చర్చ ఎంత చెప్పినా కానీ కొనసాగుతూనే ఉంది. మాస్టర్ గారు అంటారు, వరే ఇవన్నీ ఎందుకురా, మీరు ఏ మతంలో ఉన్నా మీరు అలవర్చుకోవాల్సినటువంటి మానవత్వాన్ని అలవర్చుకొని భక్తిని పెంపొందించుకుంటే ఆధ్యాత్మిక జీవితానికి చాలని చెప్పినా కానీ వినిపించుకోకుండా వీళ్ళు మతం యొక్క ఇదిలో పడి ఈయన హిందువా ముస్లిమా అని కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో వీళ్ళందరూ మసీదు రాగానే ఒక్కసారిగా బాబా శివమెత్తిన ఆగ్రహంతో చింతనిప్పుల వంటి కళ్ళతో మసీదు మెట్ల మీద నిలిచి కేకలు వేస్తున్నారట. తన వంటి మీద ఉన్న గుడ్డలన్నీ కూడా తీసి దీనిలో పడేసి, ఇప్పుడు తేల్చుకోండి మూర్ఖులారా, నేను ముస్లింనో హిందువునో ఇప్పుడు చూసి తేల్చుకోండి అన్నారు. నిజానికి దేహానికి హిందువా ముస్లిం అనేది ఏముంటుంది? మనం వేసుకున్న వేషధారణ, మాట్లాడే విధానాన్ని బట్టి ఆయన కఫ్నీ ధరించి ఉన్నారు, అల్లా మాలిక్ అంటూ ఉన్నారని ఆయన ముస్లిం అనుకున్నారు. చెట్టు కింద కూర్చున్న వాడిని తీసుకెళ్ళి వర్షం పడుతున్నప్పుడు తీసుకెళ్ళి ఈయన ఇలా అంటున్నారు కాబట్టి అక్కడ పాడుపడిన మసీదులో ఆయన కూర్చోబెట్టి మీరు ముస్లిం అన్నారు. ఒరే నాకు ఇలాంటివి ఏమి లేవురా, నేను వీటికి అతీతుడని చెప్పడానికే ఆయన వీళ్ళ భక్తులకి కూడా సౌకర్యం కలిగించడానికి బాబా ఏం చేశారు, ఆ మసీదుకే ద్వారకామాయి అని పేరు పెట్టి మళ్ళీ అక్కడ తులసి కోట ప్రతిష్ఠించి వాళ్ళు గంటలు పూజలు ఇవన్నీ కూడా మొదట్లో చేసుకొని ఇవ్వకపోయినా తర్వాత అవన్నీ చేసుకునేట్టుగా వాళ్ళకి అనుమతి ఇచ్చారనమాట. అంటే ఆయన మతాలకు అతీతుడిగా ఉండి ఇవన్నీ ఉన్నా కానీ మాస్టర్ గారు అంటారు, వీళ్ళే తీసుకెళ్ళి మసీదులో కూర్చోబెట్టి ఆయన ముస్లిం అన్నారు. ఎందుకంటే ఆయన అల్లా మాలిక్ అనేవారు ఇలా అని. అందుకని బాబా ఆ కోపంతో
అంటే ఇంక వీడికి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి బుద్ధి రావట్లేదు, ఇంకా దీనిలోనే కొట్టుకొని చస్తున్నారు. అంతటి పరిపూర్ణమైన మహాత్ముడు లభ్యమైనా కానీ ఆయన్ని ఆశ్రయించి తమ జీవితాలని సార్థకం చేసుకునే బదులు కొట్టుకునే చస్తున్నారని చెప్పి ఆయన ఒక్కసారిగా తన బట్టలు, ఆయన కట్టుకున్న బట్టలు కఫ్ని కూడా తీసి మసీదులో వేసి నగ్నంగా నిలబడి మెట్ల మీద అరుస్తూ, మూర్ఖులారా, నేను ముస్లింనో హిందువునో ఇప్పుడు చూసి తెలుసుకోండి అని అరుస్తున్నారు. ఇక భక్తులు భయంతో వణికిపోయారంట. ఒక్కసారిగా బాబా ఇంత కోపంగా ఉన్నారేంటి అని. అంటే అందరూ ఆ రోజు పండగ కదా, పండగ వాతావరణంలో ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న ఇటువంటి అనుమానాల పట్ల బాబా బాగా తీవ్రమైన ఆగ్రహం. కారణం ఏంటి? గురువు ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ శ్రేయస్సు కలగాలని కోరుకుంటాడు. అందుకే మనం చెప్పుకున్నాం, బాబా ఎవరు వచ్చినా కానీ, వేరే తలంపులతోటి వచ్చినా, లేకపోతే ఆయన మానవ మాతృడైన వచ్చినా కానీ, లేకపోతే ఈయన ముస్లిం అని వచ్చినా కానీ, వాళ్ళు అడుగు పెట్టకముందే వాళ్ళ మనసులోని ఆలోచనలు చెప్పి వాళ్ళ అహంకారాన్ని తొలగించేవారు, వాళ్ళలోని శంకను తొలగించేవారు. ఇదంతా ఎందుకు చేసేవారు? ఈయన ముస్లిం అనుకుంటే ఆయనకి నష్టమా, లేకపోతే ఈయన హిందూ అనుకుంటే ఆయనకి లాభమా? అలా కాదు. వాళ్ళందరూ కూడా అంతటి పరిపూర్ణుడైన గురువు దగ్గర నుంచి శ్రేయస్సు పొందాలి. ఈ మనసులో శంకలు ఉన్నప్పుడు ఆయన్ని హృదయపూర్వకంగా ఆయన్ని సేవించలేరు. అందుకని బాబా ఏం చేసేవారంటే వాళ్ళలో ఉన్న అనుమానాల్ని తొలగించేవారు. అప్పుడు ఇలా బాబా అరుస్తూ ఉంటే ఈ భక్తులంతా భయపడిపోయారు. అయ్యో, పండుగ రోజు అందరం బాబా దర్శనం కోసం వస్తే బాబా ఏంటి ఇంత ఉగ్రంగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటే అప్పుడు బాగోజీ వెళ్ళి బాబా దగ్గరికి, అంటే వీళ్ళందరూ కూడా మసీదులో బాగా చనువుగా ఉండేవారు కాబట్టి బాబాకి సేవ చేసేవారు. బాగోజీ కూడా కుష్ఠరోగంతో ఉండి బాబా వచ్చిన కొత్తల్లో ఎవరు పట్టించుకోకుండా ఉన్న రోజుల్లో బాబా ఆయనకి పరిచర్యలు చేసేవారట. ఆయనకి వైద్యంతో పాటు అతనికి సేవ కూడా చేసేవారు. అంటే కుష్ఠరోగం చెప్పి అందరూ వదిలేస్తే ఆయన మొదట్లో ఊది మాత్రమే ఇవ్వకుండా ఉండే రోజుల్లో ముందు ఆయన వైద్యం చేసినప్పుడు ఆ కాలంలో బాబా అతనికి వైద్యం చేసి దాంతోపాటు అతనికి సేవ కూడా చేసి అతన్ని ఆ వ్యాధి నుంచి రక్షించారనమాట. అందుకని ఇంకా అక్కడే తన జీవితాన్ని అంటే బాబాకి అంకితం చేసుకొని ఆయన మసీదులోనే ఉండి కావాల్సిన పనులు చేస్తూ ఉండేవాడు. అందుకని ధైర్యంతో బాబా దగ్గరికి వెళ్ళి బాబా నడుంకి, అంటే బాబా ఆయన కఫ్ని కూడా తీసి అందులో వేసేసారు కదా, అందుకని బాబా నడుంకి లంగోటా చుట్టి, బాబా ఈరోజు పవిత్ర సీమోల్లంఘనోత్సవం అది జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఇంత ఆగ్రహించి భక్తులు భయపెడతారు? బాబా ఈరోజు పండుగ సీమోల్లంఘనోత్సవం జరుగుతోంది, మీరు ఇంత కోపడుతూ ఉంటే భక్తులందరూ భయపడుతున్నారు ఎందుకు అంటే బాబా శాంతించక, అవును ఈ దినమే నా సీమోల్లంఘనం అని కేకలు వేశారు. అంటే అతను అడిగాడు, బాబా ఎందుకు మీరు ఇంత కోపంగా ఉన్నారు అంటే బాబా కూడా అన్నారు. అయినా కానీ బాబా శాంతించకుండా, అవును ఈరోజే నా సీమోల్లంఘనోత్సవం అంటున్నారు. చూడండి ఎంత అంటే 2 సంవత్సరాల ముందే బాబా చెప్తున్నారు, ఇలాంటి విజయదశమి రోజే నేను దేహాన్ని చాలించబోతున్నాను, నా సీమోల్లంఘనోత్సవం. అంటే ఈ దేహం అనే సీమలను దాటి ఆయన విశ్వవ్యాప్తం అవుతున్నారు చైతన్య స్వరూపుడిగా అని. అప్పటి వరకు మనకి షిరిడీలో దేహంగా లభ్యమైన సాయి ఆయన జీవించినంత కాలం కూడా ఎప్పుడు దేహానికి బద్దుడిగా లేకుండా సర్వజీవుల్లోనూ తననే చూసుకుంటూ ఆయన తప్పించి అన్యంగా లేదని అనుభవిస్తూ జీవించిన ఆయన. ఇంకా అంటారు బాబా, నేను పుట్టినప్పుడు తన కొడుకు పుట్టాడని నా తల్లి ఆనందంతో పొంగిపోవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేను నిజంగా నాకు జననం ఉన్నదా, నేను ఇంతకు ముందు లేనా, ఎందుకు ఈవిడ ఇలా ఇంత ఆనందపడుతూ ఉంది అనుకున్నాను అన్నారు. అంటే ఒకవేళ ఆయన నిజంగా జన్మ తీసుకున్నారే అనుకున్న ఆ క్షణంలోనే ఆయన, అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన క్షణంలోనే ఆయన అంతటి పరిపూర్ణమైన జ్ఞానిగా, మిగిలిన వాళ్ళలాగా సాధకుల్లాగో లేకపోతే కొన్ని సంవత్సరాలు సాధన చేసో ఇలాంటివి లేకుండా ఆయన ప్రకటమవటమే పరిపూర్ణుడిగా ప్రకటమయ్యారు. అంతేకాకుండా బాబా భౌతికంగా జీవించి దేహంతో ఉన్నంత కాలం ఎప్పుడు తన దేహానికి బద్దులుగా లేరు. అన్ని జీవుల్లోనూ అమ్మ మధ్యాహ్నం నువ్వు రొట్టె వేసిన కుక్కను నేనే అని ఇక్కడ మసీదులో కూర్చొని చెప్తున్నారు. అమ్మ నాకు మధ్యాహ్నం ఆకలి, నువ్వు వేసిన రొట్టెతోటి నా ప్రాణాలు కుదిరిపడ్డాయి అంటున్నారు. అట్లానే ఏ జీవిని ఆదరించినా కానీ ఆ జీవి స్వరూపం తనేనని, సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, చిన్న జీవి పెద్ద జీవి జడ చైతన్యం అనేది లేకుండా అంతటా తమనే చూసుకుంటూ జీవించారు. కానీ అంటే అప్పటి వరకు అయినప్పటికీ కూడా భక్తులు బాబా అంటే మసీదులో కూర్చున్న దేహమే అనుకుంటున్నారు. అందుకని పదే పదే చెప్పారు, మరే నేను ఈ దేహమే అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే, షిరిడీలో ఉన్న ఈ 5.5 అడుగుల శరీరమేనే సాయి అనుకుంటే మీకు సాయి అంటే తెలియనట్లే అని. బాబా ఎన్ని చెప్పినా మన పరిపక్వత ఎటువంటిది, మనం విన్నవి చూసినవి మాత్రమే మనం గుర్తించగలం. ఇంద్రియాలకు అతీతంగా మనం ఏ విషయాన్ని గమనించలేం. ఇప్పుడు మన కళ్ళ ముందున్న ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కానీ గాలిని కానీ మనం చూడగలమా? ఇంద్రియాలు కనపడేటైతే చూడగలం,
కానీ అతీతంగా ఉండేటువంటి వీటిని మనం చూడలేని మన పరిపక్వతకి ఆయన ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆయన దేహంగానే చూస్తూ ఉన్నాం. అందుకని ఆ దేహ సీమల్ని దాటదలిచారు బాబా. అందుకని 2 సంవత్సరాల ముందే చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, ఈ రోజే నా సీమోల్లంఘనం అని కేకలు వేశారు. కారణం ఏంటంటే తాను పరమాత్మతత్వాన్ని, పరమాత్మ ఏ మతస్థుడు కాడని, అయితే ఆయన అన్ని మతాలకు చెందినవాడేనని ఆయన ఎన్ని విధాలా తెలియజేసినా కానీ వారు మాత్రం ఆ విచికిత్స మానలేదు. అంటే బాబా కూడా విసిగిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని నిరూపణలు ఇచ్చినా కానీ వాళ్ళు ఇంకా ఆయన హిందువా ముస్లిం అని కొట్టుకునే స్థాయిలోనే ఉన్నారని. అందుకే బాబా ఏమన్నారు, తన మతం కబీరు, తన కులం భగవంతుడు పర్వద్రిగిరని ఎంత చెప్పినా కానీ వారు వినరాయే. ఆయన మొదట్లో బాబాని ఒక న్యాయవాది వచ్చి ప్రశ్నించినప్పుడు, మీ పేరు ఏంటంటే సాయిబాబా, వీరంతా నన్ను సాయిబాబా అంటారు అన్నారు. నా పేరు సాయిబాబా అని చెప్పాల, నామరూపరహితుడు ఆయన, నా సర్వనామాలు ఆయనవి అయినప్పటికీ కూడా నామం లేనివాడు. మాస్టర్ గారు అంటారు, సాయి అనేది కూడా పేరు లేని వస్తువుకి ఇది పేరు లేని వస్తువు అని పెట్టుకున్నటువంటి పేరు లాంటిది అంటారు. అంటే ఇది పేరు లేదని చెప్పుకోవడానికి పెట్టుకున్నటువంటి పేరు లాంటిది అని. మీ తండ్రి అంటే అది కూడా సాయిబాబానే అన్నారు. అంటే ఆయన కాకుండా అన్యంగా ఉంటే కదా, అందుకని తండ్రి పేరు అంటే సాయిబాబానే అన్నారు. మరి మీ మతం అంటే ఆయన వచ్చిందే ఈ మత సామరస్యాన్ని ఈయన వచ్చిన వాటిలో ఒక ముఖ్యమైన అవతార కార్యం ఈ మత సామరస్యాన్ని కూడా తీసుకురావటం. దత్తస్వామి మిగిలిన అవతారాల్లో కంటే కూడా ఈ అవతారంలో ప్రకటమయ్యేటప్పటికీ మనల్ని హిందూ ముస్లిం దారిలో కొట్టుకోవటం. అంటే మాస్టర్ గారు అంటారు, ఎన్నెన్నో ఇన్వేషన్స్ జరిగి ఒకే సమాజంలో ఎన్నో రకాల, ఎన్నో మతాల, ఎన్నో దేశాల భక్తుల అంటే మనుషులందరూ బ్రతకటం వలన వాళ్ళలో వాళ్ళు మనస్పర్ధలు, ఈ మతాలు కొట్టుకోవటం వల్ల, మన సనాతన ధర్మంతో వాళ్ళతోటి కొట్టుకోవటం వల్ల అశాంతి ఉండటం వల్ల సాయినాథుడు అంటే దత్తస్వామి ఈసారి పరిపూర్ణమైన బాబాగా అవతరించి మత సామరస్యం అనే కార్యక్రమాన్ని మిగిలిన వాళ్ళు ఎవరు నిర్వహించినంతగా నిర్వహించారనమాట. అందుకని ఆయన మీ మతం అంటే ఆయన కబీర్ అన్నారు. కబీర్ కూడా అటువంటి మత సామరస్యం కోసమే పాటుపడ్డాడు. అలాగే మీ కులం అంటే భగవంతుడు అని పర్వద్రిగిరి అని చెప్పినా కానీ వీరు వినలేదు. ఇంత గమనించాక కూడా కొందరు వారికి ముస్లిం సాంప్రదాయం ప్రకారం సుంతి చేయబడిందని, కొందరేమో ఆయనకి సుంతి జరగలేదని నిశ్చయించారు. అంటే ఇంత చెప్తూ ఉన్నా కూడా బాబాని నగ్నంగా చూసిన వాళ్ళు ఈయనకి సుంతి చేశారని కొంతమంది, అంటే చేయలేదని కొంతమంది, ఇంకా వాళ్ళు అలా అనుకుంటూ ఉండే. ఇదంతా ఎందుకు అంటే ఆయన ముస్లిమా లేకపోతే హిందువా, ఇవన్నీ దేహానికి సంబంధించినవని. ఇరుపక్షాల వారు కూడా అంటే హిందువులు ముస్లింలు ఎవరూ కూడా ఆయన చెప్పదలిచినటువంటి సత్యాన్ని గ్రహించలేదు. వీళ్ళందరూ బాహ్యంగా సీమలను దాటారేమో కానీ ఆంతరంగంలో మాత్రం వారు సీమలను దాటలేదు. చూడండి, అంటే బాహ్యంగా దాటినట్టు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆంతరంగికంగా ఆ సీమల్ని దాటలేదు. అందుకేనేమో సాయి అంతగా కోప్పడి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. సాయిని వారి హృదయాల్లోని ఈ సంకుచిత భావాలని నూనె వర్తకులు, దుకాణదారులు అని బాబా సంబోధిస్తూ బాబా అన్నారు, ఈ బణి తేలి నన్ను ఎంతో బాధిస్తూ ఉన్నారు అని. అంటే ఆయన అనేది నిజంగా అక్కడ ఉన్న వ్యాపారులని కాదు, ఆయన సంకేతంగా చెప్తున్నారు. వీళ్ళలో ఉన్నటువంటి సంకుచితమైన ఆలోచనలు ఎన్ని చెప్పినా కానీ అర్థం చేసుకోకుండా ఇంకా మతం ఈయన హిందువా ముస్లిమా లేకపోతే ఏదని కొట్టుకుంటూ ఉండే వాటిని చూసి ఆయన బాధపడుతూ, కారణం ఏంటి, ఆయన వీళ్ళందరూ శ్రేయస్సును కోల్పోతున్నారు అని. అందుకని బాబా కూడా ఈ నూనె వర్తకులు, దుకాణదారులు నన్ను బాధిస్తూనే ఉన్నారు అని ఇంకొక సీమోల్లంఘనం జరగవలసి ఉన్నది. ఒక రాత్రి భక్తులు బూటి, శ్యామ వీళ్ళు దీక్షిత్ వాడలు నిద్రిస్తూ ఉంటే బాబా ఏం చేశారు, ఇద్దరికి స్వప్న దర్శనం ఇచ్చి ఇక్కడ ఒక మందిరాన్ని, భవనాన్ని నిర్మించండి, నేను అక్కడే ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తాను అన్నారు. ఒకరోజు ఈ బూటీకి, శ్యామకి బాబా ఇద్దరికి ఒకేసారి స్వప్న దర్శనం ఇచ్చారట. ఒకే స్వప్న దర్శనం ఇచ్చి మీరు ఇక్కడ ఒక మందిరాన్ని, ఒక భవనాన్ని నిర్మించండి, నేను అక్కడే ఉండి అందులో ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తాను అన్నారు. ఈ బూటీ ఎంతో గొప్పవాడు, బాగా ధనికుడు. మాస్టర్ గారు అంటారు, ఆ రోజుల్లో ఆయనకి ఎంత సంపద ఉందో కూడా ఆయనకే తెలియదు. అవసరమైతే నాగపూర్ని, బొంబాయిని కొనగలిగేంత సంపద ఆయన దగ్గర ఉంది. కానీ ఒకసారి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన మహిమను చూసిన తర్వాత ఇక ఆయన సన్నిధిని విడిచిపోవడానికి ఒప్పుకోలే మనసు. అక్కడే ఉండేవాడట, ఆ మసీదు దగ్గరే పడి ఉండేవాడు. మాస్టర్ గారు అంటారు, అక్కడక్కడే పడి ఉండేవాడు. మనం అనుకుంటాము మనం గనక బాగా డబ్బు సంపాదిస్తే ఇక మనం పొందలేనిది ఏముంది, మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, హాయిగా లగ్జూరియస్గా బతకొచ్చు
అని మనం సంతోషంగా ఉండొచ్చని మనం అనుకొని మన జీవితం అంతా చివరి నిమిషం వరకు డబ్బు కూడగట్టుకోవడంలోనూ డబ్బుతో సంతోషంగా ఉండగలమనే భ్రమతోటి జీవిస్తూ జీవితాన్నంతా డబ్బుకి బానిసత్వంగా మనం గడుపుతూ ఉంటే ఎంతెంత సంపద ఉన్న కోటి లాంటి బూటీ లాంటి వాళ్ళు, కపార్దే కానీ లేకపోతే ఈ కాకా దీక్షిత్ కానీ ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళందరూ ఏమో అవన్నీ వదిలేసి వచ్చి మసీదు దగ్గర ఇక్కడే ఉండేవారట. ఈయన ఎంత ధనికుడు, ఇంకా వాళ్ళు ఈయన ఇంటికి కూడా రావట్లేదని భార్యాబిడ్డలు ఈయన మిత్రులు కూడా నేను చూడటానికి వస్తూ ఉండేవాళ్ళు. వెళ్ళినా కానీ వెంటనే వచ్చేయడం. అంటే ఆయన సన్నిధిని, ఒక మహాత్ముడి సన్నిధిని చవి చూస్తే కానీ మనకి ఇది చెప్పుకునేది మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు చూడాలి అటువంటి మహాత్ముడి సన్నిధి ఎలా ఉంటుందో. అంటే చింతలే లేకుండా, మనసుకి మరో తలంపు లేకుండా ఆయన జ్ఞాన పటిమ ద్వారా మన మనసు ఎంత ఆనందాన్ని పొందుతుందో కూడా మనం చెప్పలేమన్నమాట. అంటే మనం ఏం చేసినా శాంతించిన మనసు ఒక మహాత్ముని సన్నిధిలో. మాస్టర్ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వచ్చేవారు అంటే, ఆయన దగ్గర కూర్చుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? వాళ్ళు అనుకునేవారు, ఎందుకు వస్తున్నారయ్యా మీరు అంటే, బాగుంటుంది అంతే, అందుకని వస్తున్నాం. అందుకని మనసు ఎప్పుడెప్పుడు ఆయన దగ్గరికి వెళ్దామా, ఆయన దగ్గర కూర్చుందామా అని ఉంటుంది. అట్లా ఈ బూటీ వీళ్ళందరూ అక్కడే ఉండి, అది మాస్టర్ గారు అంటారు, ఆయన అంత ధనికుడు అయ్యి ఉండి ఆయన ఏం తిని బతికేవారంట, బాబా తీసుకొచ్చిన భిక్షలోంచి అవి తీసుకొని తిని ఆయన సంతోషంగా అక్కడే ఉండేవారట. ఇక అనుకున్నాడు, నేను ఇక్కడి నుంచి ఇంటికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడే నేను కూడా ఏదైనా భవనం కట్టుకోవాలని అనుకుంటున్నాడు, అంటే 10 మందికి ఉపయోగపడుతుందని. ఇక అదే సమయంలో బాబా కూడా వాళ్ళకి స్వప్న దర్శనం ఇచ్చి, మీరు ఒక భవనాన్ని, మందిరాన్ని నిర్మించండి అని చెప్తే వాళ్ళు సంతోషంగా దాన్ని ప్రారంభించారట. బాబా యొక్క అనుమతి తీసుకొని ఆ భవనాన్ని, వాటిని ప్రారంభించి ఆయన అనుకున్నాడు, కింద భాగంలో మురళీధరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరంలాగా పెడదామని అతను బూటీ నిర్ణయించుకున్నారు. ఇంకా బాగా ఆ పని కొనసాగుతూ ఉంది. అయితే మాస్టర్ అంటున్నారు, బాబా ఇలా ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా దాటవలసిన సీమలు ఆయనకు కూడా ఉన్నాయి. ఎవరికి? ఈ బూటీకి కూడా. అంటే సద్గురువు కోసం చెప్తూ ఉన్నా మళ్ళీ ఆయన మురళీధరుని మందిరం నిర్మించాలని, అక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని అనుకోవటం గురించి చెప్తూ మాస్టర్ గారు అంటున్నారు, వీళ్ళు కూడా దాటవలసినటువంటి సీమలు ఎన్నో ఉన్నాయి అని. అట్లానే 1918 అంటే బాబా ఇలా అరవటం ఇదంతా నేడే నా సీమోల్లంఘనం చూడడం 1916లో చేశారు. బాబా సమాధి అయింది 1918. కరెక్ట్గా మనకి 2018కి 100 సంవత్సరాలు దాటిపోయాయి అన్నమాట. ఆ 18 కరెక్ట్గా ఆ 18 సంవత్సరం మొదలైంది. బాబా ఒకరోజు ఈ బుద్ధ వయస్సు అంటే బాబా దగ్గరికి బాగా తరచుగా వచ్చే భక్తులు ఉన్నారట. వారంలో ఒకసారి 2 సార్లు వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి అట్లా ఎక్కువసార్లు దర్శించే భక్తులు ఉన్నారు. వాళ్ళతో బాబా అన్నారంట, ఇక నుంచి మీరు ఇంత శ్రమపడి రానక్కర్లేదు అన్నారు. అని నా మట్టి సమాధానం చెప్తుంది, నా నామం పలుకుతుంది, నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితోనే ఉంటుంది అన్నారట. వాళ్ళకేం అర్థం కాల, ఏంటి బాబా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు కదా, సడన్గా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఒకరోజు బాబా కాసిం అనే భక్తునితో, నువ్వు ఔరంగాబాద్ వెళ్ళి అక్కడ శంషుద్దీన్ మియా, బన్నే మియా అని 2 ఫకీర్లు ఉంటారు. ఈ శంషుద్దీన్ మియా దగ్గరికి వెళ్ళి నేనిచ్చే ఈ 250 రూపాయలు ఇచ్చి అక్కడ మౌలు, కవ్వాలి, నియాజ్ అంటే భజన, కీర్తన, సంకీర్తన, అన్నదానము ఈ 3 జరిపించమని చెప్పి ఆయనకి నేనిచ్చిన సందేశాన్ని ఇవ్వు. అల్లా వెలిగించిన దీపం 9వ నెలలో 9వ రోజున అల్లానే తీసుకుపోతున్నారు అని ఆ సందేశాన్ని ఇవ్వు. అక్కడి నుంచి మళ్ళీ బనేమియా దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చే ఈ పూలమాలను ఆయన మెడలో వెయ్యి అని చెప్పి ఆయనకి చెప్తే అతను ఇంకో మిత్రుడిని కూడా తీసుకొని ఈ కాసిము తనతో పాటు వెళ్ళారట. మరి నేను ఎప్పుడు బాబా ఔరంగాబాద్ వెళ్ళలేదు అంటే, ఆయన నువ్వు వెళ్ళు, అన్నీ అవే జరుగుతాయి అన్నారట. వెళ్ళిన తర్వాత ఇతను రైలు దిగకముందే ఔరంగాబాద్లో ఆయన రైలు పెట్టెల దగ్గర ఎవరో ఒక ఫకీర్ వచ్చి షిరిడీలోంచి సాయి ఫకీర్ నుంచి వచ్చిన వారు ఎవరు అని చెప్పి వీళ్ళ కోసం ఆయన వెతుకుతూ అరుస్తూ ఉన్నాడట. వీళ్ళు వెంటనే గుర్తించి ఈయనే అని చెప్పి ఆయనకి బాబా చెప్పిన సందేశం చెప్పకముందే ఆయనే చెప్పారట, మీరు ఇదే కదా చెప్పాలనుకుంటుంది అని చెప్పి బాబా ఏ సందేశం అయితే వాళ్ళకి పంపించారో అంటే ఆ సందేశం ఆయన చెప్పారు. ఏమని? 9వ నెలలో 9వ రోజున అల్లా పెట్టిన దీపం అల్లా తీసుకుపోతున్నారు అనే బాబా చెప్పమని పంపిస్తే ఈయనే వీళ్ళకి ఆ మాట చెప్పి ఇది చూడటానికే కదా మీరు వచ్చింది అని చెప్పిన తర్వాత బాబా ఇలా మౌలు, కవాలి, నియాజ్, కవాలి చేయించమన్నారు అని చెప్పి ఆ 250 రూపాయలు ఇస్తే వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి ఆ రోజు ఆ రాత్రికి అవంతా చేయించారట. చేయించిన తర్వాత వారు ఉదయం మళ్ళీ బనేమియా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన అప్పుడు యోగ సమాధి స్థితిలో ఉన్నారట.
ఆ సమయంలో ఆయన్ని కదిలిస్తే ఎలా ఉన్నారట, పైకి ఒక చెయ్యి ఆకాశం వైపు పెట్టి కిందకి ఒక చెయ్యి పెట్టి ఆయన ఆకాశంలో కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ యోగ సమాధి స్థితిలో ఉన్నారట. అక్కడ అరబ్ నుంచి వచ్చిన భక్తులు వాళ్ళందరూ ఉన్నారు. వచ్చి వీళ్ళేమో ఆయన కలిసి దండ వేసి వెళ్ళాలి, మాల వేయమన్నారు కదా బాబా అని వెళ్తే ఆ భక్తులందరూ మీరు అలాంటి పని చేయకండి, ఇప్పుడు ఆయన మీరు కనుక ఆ స్థితిలో కదిలిస్తే ఆయన బాగా ఆగ్రహం వచ్చేస్తుంది, మీ ప్రాణాలకి ముప్పు అని భయపెట్టారట. అయితే ఒక అరగంట సేపు చూశారు, ఒక గంట సేపు చూశారు, అయినా కానీ అతనిలో చలనం లేదు, నిశ్చేషుడై అట్లా చెక్కబొమ్మలాగా ఉన్నారట. ఇక మనకి బాబా కదా పంపించింది, ఏదైనా ఆయనే చూసుకుంటారు, మనకి బాబా అనుగ్రహం ఉందన్న ధైర్యంతో వాళ్ళు బాబాని స్మరించి ఆ మాల తీసుకెళ్ళి ఆయనకి వేయగానే ఆయన నార్మల్ స్థితికి వచ్చేసారట. అంటే వీళ్ళు కోపడతారు, చంపేస్తారు, మీదకి వస్తారు అన్నది ఏమీ చేయకుండా ఆయన మామూలు స్థితికి వచ్చి ఆకాశం కేసు చూసి కన్నీరు కార్చారు. ఇంకా 1918 అక్టోబర్ మాసం ఆరంభమైంది. బాబా భిక్షకు వెళ్ళారు. ఒకరోజు బాబా భిక్షకు వెళ్తే ఆ మసీదుని శుభ్రం చేస్తూ ఉన్న మాధవ్ పస్లే మసీదుని చిమ్ముతూ అక్కడ ఉన్న బాబా ఎంతో ప్రాణపదంగా చూసుకునే ఇటుకని అతను చిన్నగా తీసి, అంటే దాని మీద దుమ్ము పడకుండా ఉండాలని తీసి పక్కన పెట్టబోయేసరికి అది చేతిలోంచి జారి కింద పడిపోయింది. పడిపోగానే అతని గుండె కూడా అలానే ఆగిపోయి ఉంటుంది. అంటే అంత భయపడిపోయాడు. అయ్యో, ఇది బాబాకి ఎంతో ప్రాణప్రదం, ఆయన ఎంతో ఇదిగా చూసుకునేవారు దాన్ని. ఎప్పుడు బాబా ఆ ఇటురాయి పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. మసీదులో కూర్చున్నప్పుడు కూడా ఆయన దాని మీద చేయి వేసి ఉంచేవారు. నిద్రించేటప్పుడు ఆయన తల కింద పెట్టుకునేవారు. దీని సహాయంతోనే నేను ఆత్మని ధ్యానించేది, ఇది నా గురువు యొక్క స్పర్శ కలిగి ఉన్నది అని చెప్పి, ఆ పాద స్పర్శ ఉందని చెప్పి ఆయన తల కింద పెట్టుకొని అంతగా చేస్తూ ఉండేవారు. అందుకని ఇతను భయపడిపోయాడు. అయ్యో, ఇది జరగరాని జరిగిపోయింది, ఆయనకి ఎంతో ప్రాణపదమైన ఇటుక విరిగిపోయిందని భయపడుతూ ఉంటే బాబా భిక్ష నుంచి వచ్చి చూశారు, కానీ ఏం కోప్పడలేదట. ఇతనేమో బాబా ఎక్కడ కోప్పడతారో అది ఇటుకరాయి ఎరగొట్టినందుకని. కానీ బాబా దాన్ని చూసి ఎంతో బాధగా, విరిగింది ఈ ఇటుక కాదు, అది నా ప్రాణం, నా ప్రారంధమే విరిగింది, నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. చూడండి గమ్మత్తు. ఆల్రెడీ ఇది జరగకముందే బాబా ముందే నా శ్రీమూలంగా చెప్పారు, 2 సంవత్సరాల ముందే చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇది జరిగింది కాబట్టి జరుగుతుందని కాదు, ఆయన జరగబోయేదంతా ముందే చెప్పారు. కానీ ఆయన చెప్పినవన్నీ సంఘటన అలా జరుగుతాయంటే ఆయన ముందే నిర్ణయించుకున్నారు ఇంకా తన అవతార కార్యం. ఎందుకంటే మాస్టర్ గారు అంటారు, నిజంగా మహాత్ముడు మనకి ఇవాళ అనుకుంటాం, అబ్బా బాబా ఉంటే ఎంత బాగుండేది, మనం వెళ్ళి చెప్పుకునేవాళ్ళం, చేసేవాళ్ళం అని. కానీ నిజానికి మహాత్ముడు మనకి అందుబాటులో ఉన్న మనలో పరిపక్వత లేనప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోలేం. బాబా సన్నిధిని చివరిలో ఎంత ఘోరంగా చేసేసారంటే ఆయనకు వచ్చే దక్షిణలు కాజేయాలని, ఆయన దగ్గరికి వచ్చే డబ్బు కొట్టేయాలని, తర్వాత రకరకాల పిండి వంటలు, నైవేద్యాలు ఇవన్నీ వచ్చాయి. వాటి కోసం ఎగబడి కొట్టుకొని అసలు ఆయన దాకా కూడా తీసుకెళ్లకుండా వాళ్ళే లాగేసుకునేవారట. రకరకాల అశ్లీలమైన కార్యక్రమాలు జరిగేవట. అంటే వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ, అంటే పేరుకేంటి, ఇగో ఈ డ్యాన్స్ పెట్టించాం, ఇగో ఇంత అయింది, దానికి 200 ఇవ్వు అని ఇట్లా బాబా దగ్గర డబ్బు గుంజి వీళ్ళు చేసేవారట. అంటే అంతటి మహాత్ముడు మన మీద ప్రేమతో జాలిపడి మన కోసం మానవ రూపంలో అవతరించి ఏ మహాత్ముడు ఇవ్వని నిదర్శనాలు ఇస్తూ మన అర్హతానర్హలతో పని లేకుండా మనకు అందుబాటులోకి వస్తే ఆయన్ని సైతం అంత బాధించి, అంటే బాధించడం అంటే ఎందుకని, మనం ఆయన నుంచి శ్రేయస్సు పొందకుండా కేవలం మనలోని బలహీనతతోటి ఆ డబ్బు కోసం, ఆ నైవేద్యాల కోసం, మిఠాయిల కోసం కొట్టుకుంటూ, డబ్బుల కోసం రకరకాల చేయకూడని పనులు చేస్తూ అంత ఘోరంగా మార్చారు. అంటే మనం అంతగా మహాత్ముడు లభ్యమైనా కానీ మనం సద్వినియోగం చేసుకోలేం. ఇక అనుకున్నారు బాబా, ఇక మనం దేహంగా ఉంటే కూడా ఇక వీళ్ళు ఉపయోగించుకునేది లేదు, ఇంకా హిందూ ముస్లిం అని కొట్టుకోవటమే కాకుండా ఇలా చేస్తూ ఉన్నారు అని తన నిజస్వరూపమైన చైతన్య రూపుడిగా ఉండాలని ఆయన 2 సంవత్సరాల ముందే సంకల్పం చేసుకున్నారు. దానిలోని భాగంగానే ఇటుక విరగటం, బాబా కూడా విరిగింది నా ప్రారంధమే కానీ ఇటుక కాదు, అది నా ప్రాణం, నేను ఎక్కువ కాలం జీవించనన్నారు. అంటే బాబా ఇలా బాధపడుతూ ఉండేసరికి బూటీ వచ్చి, బాబా మీరు అంత బాధపడకండి, నేను ఆ ఇటుకని బంగారు తెగదో కట్టిస్తాను అన్నారు. అంటే మన అజ్ఞానం ఎలా ఉంటుందో చూడండి, మనం ఎంత ధనవంతులమైనా కావచ్చు, ఆయన తలుచుకుంటే దాన్ని అంటించలేరా. కానీ ఈయనేమో బాబా దాన్ని ఇటుక రాయితో కట్టి దాన్ని 2 ముక్కల్ని ఒకటిగా చేసి పెట్టిస్తాను అని. కానీ బాబా అది అలా అతికేది కాదు అన్నారు. విజయదశమి సమీపించేసరికి బాబాకి జ్వరం వచ్చింది. ఆయన భిక్షకు లెండికి వెళ్ళటం మానేసి ఆయన అక్కడే కూర్చున్నారు, మసీదులోనే ఉన్నారు. ఒక వాఘే అనే భక్తుడి చేత
రామ విజయం అనే గ్రంథాన్ని 3 సార్లు చదివించుకొని విన్నారంట. చూడండి, మనల్ని పారాయణ చేయమని చెప్పటమే కాదు, ఆయన కూడా ఆ భక్తుడి చేత, అంటే ఆయన బాగా నీరసంగా జ్వరంతో ఉండటం వలన బాబా కూడా ఆ భక్తుడి చేత 3 సార్లు రామ విజయం గ్రంథం చదివించుకొని, ఇంకా అతను విసిగిపోయి ఉంటాడని ఆపేసి అతనికి దక్షిణాను ఒక కొబ్బరికాయ ఇచ్చి అతన్ని పంపించిన తర్వాత అప్పటి నుంచి బాబా మౌనంగా ఉన్నారట ఎక్కువ. ఇంకా విజయదశమి వారం రోజులు ఉంది. ఇంకా ఆయన ఇదంతా చదివించుకొని ఇంకా ఆయన అయిపోయిన తర్వాత బాగా మౌనంగా ఉంటూ ఉన్నారు. ఇంకా విజయదశమి తెల్లవారింది. ఆ రోజు విజయదశమి. భక్తులందరూ బాబా విషయమే ఆందోళన పెరిగింది. బాబానేమో ఆయన రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, కానీ ఆయన మాత్రం అలానే మౌనంగానే ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ అంటే ఏం జరగబోతుందో అని ఆందోళన చెందుతూ ఉన్నారు. నిజానికి ఆయన ఎవరికి కూడా మాట్లాడే అవకాశాన్ని కూడా ఎవరికి ఇవ్వట్లేదు. బాబా దృష్టిలో సమాధి ఒక ఊయలే. ఆయన దృష్టిలో సమాధి ఒక ఊయలే. మరణం అంటే ఒక నిద్రే. మనం ఏంటి నిద్రపోతాం, లెగుస్తాం కాబట్టి మనకి భయం లేదు. అదే మరణించిన వాడు లేవడు కాబట్టి వాడికి భయం. అమ్మో మనం చచ్చిపోతే ఏమవుతుంది, ఎందుకు భయం అంటే మనకి ఏమవుతుందో తెలియదు కనుక. మాస్టర్ గారు అంటారు, మనకి ఏదైనా తెలియని విషయంలో నుంచి వచ్చేది మొదట భయమే. మనకి చావు అంటే ఎందుకు భయం, ఆ తర్వాత మనం ఉండు అనిపిస్తుంది. కానీ దానిలో ఏం జరుగుతుంది, నిజంగా ఆ జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఇలాంటివి తెలిసే అనుకోండి మనకి భయం ఉండదు. మనం లేకుండా పోతాం అన్నదే భయం. అంటే ఇదే కాదు, ఏదైనా ఇప్పుడు మనకి ఎక్కడో వేరే దేశంలో ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే వేరే తెలియని ఊర్లో ఇంటర్వ్యూ ఉంది. మాస్టర్ గారు అంటారు, ఆ మాట పేరుకేమో నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన గొప్పగా చెప్పుకుంటూ ఉన్నా కానీ బొంబాయి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం అడుగుతారో, ఆ ఊరు ఎలా ఉంటుందో, అక్కడ ఏం భాష మాట్లాడతారో, వాడు ఏం అడగబోతున్నాడో, మనకు వస్తా రాదా, ఇన్ని భయాలు ఉంటాయి. ఎందుకుంటాయి భయం అంటే తెలియనితనం వల్ల. ఒక చీకట్లో మనం నడిచి వెళ్ళాలి, రోజు తెలిసిన దారే, లైట్లు లేవు ఆ రోజు, ఎందుకు భయం వేస్తుంది, ఏమో ఏ పాము ఉందో, ఏ కప్పు ఉందో, దేని మీద కాలేస్తామో, లేకపోతే ఏ తేలుందో అనిపిస్తుంది. అదే లైట్ ఉన్నాయి అనుకోండి, దానిలో మనం భయం ఉండదు. అంటే లైట్ ఉండటం, లైట్ లేకపోవడం అంటే తెలియనితనం, తెలియకపోవడం అన్నమాట. అందుకని అట్లా మనకు వచ్చేది భయమే. కానీ ఎందుకని, మనం దేహబద్ధులుగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనకి భయం. కానీ ఆయన భౌతికంగా ఉన్నప్పుడే అటువంటి దేహబద్ధులుగా ఏ రోజు లేడు. అన్ని జీవులు తన రూపంగానే జీవించిన వాడు కనుక ఆయన దృష్టిలో సమాధి ఒక ఊయలే, మరణం ఒక నిద్రే. కనుక దుఃఖించేందుకు, మాట్లాడేందుకు ఏముంటుంది. ఇంకా ఆ రోజు లక్ష్మీబాయి షిండే మసీదుకి రాగానే బాబా ఆవిడకు మొదట 4 రూపాయలు, తర్వాత 5 రూపాయలు ఇచ్చి, అమ్మా ఇవి భద్రంగా ఉంచుకొని పూజలో పెట్టుకో, నీకు మేలవుతుంది అన్నారు. అంటే బాబాని అంతగా నవవిధ భక్తులతో సేవించినందుకు బాబా ఆయన సంతోష సూచకంగా ఆవిడకి ఈ 9 రూపాయలు బహుకరించారు. ఇక మధ్యాహ్న సమయం అవగానే మధ్యాహ్నం ఆరతి యథావిధిగా జరిగింది. అప్పుడు ఇంకా బాబా అందరినీ, దశమి గడియలు గడిచి ఏకాదశి ప్రవేశించింది. దశమి గడివి అయిపోయి ఏకాదశి ప్రవేశించింది. ఇక బాబా అన్నారంటే భక్తులందరినీ మీరు వెళ్ళి భోజనాలు చేసిరండి అన్నారు. అనగానే కొంతమంది వెళ్ళారు. బాగా సన్నిహితంగా ఉండే లక్ష్మీబాయి షిండే, బాగోజీ, భయాజీ అప్పకోతే పాటిల్, బాలా షింపే, నిమోన్కర్లు వీళ్ళు మాత్రం బాబా చెంతనే ఉండిపోయారు. అంటే బాబా అక్కడ అనారోగ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళు వదిలి వెళ్ళలేకపోయారు. మిగిలిన వాళ్ళేమో భోజనానికి వెళ్ళారు. బాబా షింపేతో అన్నారంటే అబ్దుల్లాని రమ్మను అన్నారట. అతను అబ్దుల్లాని పిలవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కానీ అబ్దుల్లా ఇంకా అప్పటికి రాలేదు. బాబానేమో ఆ గేట్ వైపు చూస్తూ అలానే ఉన్నారట. ఇక బాబా సమయం ఆసన్నం అవ్వగానే ఇంకా తను ఇక్కడ నాకు ఈ మసీదులో ఇక్కడ ఏం బాగాలేదు, నన్ను ఆ రాతి మేడకు తీసుకుపోండి, బూటివాడకు తీసుకుపోండి. అంటే బూటి చేత కొత్తగా ఆ భవనం నిర్మించారు కదా, అక్కడికి తీసుకుపోండి, నేను అక్కడే ఉంటూ మీ అందరి కోరికలు తీరుస్తాను, అందరం కలిసి అక్కడ సంతోషంగా ఉందాం అని చెప్పి బాబా ఒక్కసారిగా అట్లా అంటూనే బయాజీ అప్పకోతే పాటిల్ వైపుకు ఒరిగి, అంటే అతనికి ఎంత అదృష్టం చూడండి, అతని మీదకి ఒరిగి బాబా కన్నుమూశారు. కనుమూయగానే బాగోజీకి అనుమానం వచ్చి నిమోన్కర్తో చెప్తే వారేం చేశారు, కొంచెం బాబాకి నోట్లో నీరు పోసి చూస్తే ఆ నీరు బయటకు వచ్చేసాయి. శ్వాస గమనించగానే శ్వాస కూడా ఆగిపోయింది. వెంటనే వారందరూ ఇక భయంకరంగా, అంటే ఆ పరిస్థితిని తలుచుకొని, అంటే బాబా ఇక మనకి భౌతికంగా లేరు అని అందరూ పెద్దగా ఏడవను ఆరంభించారు. కొందరేమో గొల్లుమన్నారు. ఒక్కసారి షిరిడీ గ్రామం అంతా కూడా ప్రాణం లేని గ్రామంలాగా అయిపోయిందట. అందరూ బాబా భౌతిక దేహం విడిచేశారు, ఆయన ప్రాణాలు వదిలేశారు అనగానే ఒక్కసారి షిరిడీ యావత్తు జీవశ్యవం అయిపోయిందట. అందరూ హృదయ విదారకంగా ఏడుస్తూ అట్లా మసీదు చేరారు. కొందరు దుఃఖంతో, కొందరేమో
కన్నీరు కూడా పెగలగా బిగుసుకుపోయారు. ఏది ఏమైనా బాబా సీమోల్లంఘనం చేశారు. అంటే మాస్టర్ అంటున్నారు, నిజంగా సీమోల్లంఘనం అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆయన ఉన్నంత వరకు భక్తులు ఆయన హిందూ ముస్లిమా అన్న సీమను దాటలేదు. ఆయన ఉన్నంతకాలం అదే కొట్టుకులాడారు. పరస్పర అసూయ ద్వేషాలను మానేలా లేరు. అట్టి దుస్థితి నుంచి మానవులను ఉద్ధరించడానికి సాయి తమ దేహసీమను దాటారు. అందుకే బాబా ఏమన్నారు, ఈ రోజేనా సీమోల్లంఘనం అన్నారు. అంటే ఈ దేహం అనే సీమ, అంటే ఈ దేహం అనే బౌండరీ మనకేంటి, మనం అంటే మన దేహమే, కానీ ఆయనకి అది కాదు. అయినప్పటికీ కూడా ఎందుకు దాటారు అని అంటున్నారంటే మాస్టర్ గారు, ఎన్ని చెప్పినా వీళ్ళు విని చచ్చేయట్లేరు, ఇంకా కొట్టుకు చస్తూ ఉన్నారు, వీళ్ళకి ఎలాగైనా వీళ్ళని దీనిలో నుంచి ఉద్ధరించాలని చెప్పి ఆయన ఈ దుస్థితి నుంచి మానవుల్ని ఉద్ధరించడానికి ఆయన దేహసీమను దాటారు. అలాంటి విజయదశమి నాడైనా మన హృదయాలు కూడా సీమోల్లంఘనం చేయగలిగితే 60 సంవత్సరాల సాయి నిర్వర్తించిన నిరతాగ్నిహోత్రం లాంటి లీలాఘట్టానికి అర్హులం కాలేము. అందుకే బాబా అన్నారంట, తల్లికి తగిన బిడ్డలు కండి, మీ ధనాగారాలు నింపుకోండి అన్నారు. బాబా చెప్తూ ఉండారు, ఒరే వృధా చేసుకోకండి, గురువుని తెలుసుకోవాలి, ఎందుకు వచ్చినట్లు, లేకపోతే పిడకలు ఏరుకోవడానికి కానీ హెచ్చరించారు. మళ్ళీ చెప్తున్నారు, తల్లికి తగిన బిడ్డలు కండి, మీ ధనాగారాలు నింపుకోండి. ధనాగారం అంటే మనం అనుకునే ధనం కాదు, పుణ్యము జ్ఞాన సంపదను నింపుకోమంటున్నారు. మనమేమో ఆ రెండు వదిలేసి ధనం మీదే ఉన్నాం. ఎందుకని, మామూలుగా మనకు ఇవేవి లేనప్పుడు కొంచెం తినడానికి ఉండటానికి హాయిగా కట్టుకోవడానికి ఉంటే చాలు, ఇంట్లో ఉండటానికి అనుకున్న వాళ్ళం అవి కూడిన తర్వాత ఇంకా సుఖంగా ఉండాలి, ఇంకా సంతోషంగా ఉండాలి అని ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం కోసం తపన పడుతూ ప్రతి జీవి కూడా ఎంతోమంది ఎన్ని సాధించినా కానీ అవి నిజంగా వాళ్ళకి ఆ తృప్తి సాధించలేదనే విషయం మనకి తెలిసినా తెలియనట్లుగానే ఉంటూ వాటితోనే మనం వాటి కోసమే చేస్తూ ఉన్నాం. అందుకే బాబా అన్నారు, తల్లికి తగిన బిడ్డలకండి, మీ ధనాగారాలు నింపుకోండి. లేకుంటే మనం ఏమవుతామంట అంటే చెప్తూ ఉన్నారు, మట్టిలో గాలిలో కలిసిపోతాయి. ఇలాంటి అవకాశం మరలా రాదు అంటున్నారు మాస్టర్ గారు. మట్టిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతాం, మన దేహం కూడా అలానే కలిసిపోతుంది. దేనికోసం తపన పడుతూ జీవితం అంతా వృధా చేసుకున్నామో కేవలం అవన్నీ కూడగట్టుకునేవి అక్కడే ఉంటాయి. అందుకే మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, మాస్టర్ గారితో వాళ్ళ ఫ్రెండ్ అనేవారంట, నాకు స్థిరాస్తి ఉందో అనేవారంట. నీకు స్థిరాస్తి ఎక్కడదా అనేవారంట మాస్టర్ గారు. అంటే రేపు నేను పోయిన తర్వాత ఉండటానికి ఉండే 6/6 భూమి, అదే నిజంగా స్థిరాస్తి. అంతకుమించి మనతో వచ్చే స్థిరాస్తులు ఏమీ ఉండవు. వీడు పుట్టినప్పటి నుంచి వాడి కోసం చివరిలో మట్టిలో గడపడానికి నిర్ణయించిన ప్రదేశమే వాడి స్థిరాస్తి అట. పైగా అంటారు మాస్టర్ గారు, వీడు భగవంతుడు మనల్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు, ఈ భూమి గెలిగేసి ఇది నాది అని కొట్టుకుంటూ ఉంటారంట. ఇది నేను కొనుక్కున్నాను కాబట్టి ఇది నాదని. ఆయన అంటారు, ఇది వీడిది ఎట్లా అవుతుంది, వీడి పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, వీడి పోయిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఉండబోతుంది, వీడి గిరిగీసుకొని నాదనంత మాత్రం నాది ఎట్లా అవుతుంది. కానీ మనమే అనుకుంటాం, అక్కడ మనం స్థలం కొన్నాం, ఇక్కడ ఇది కొన్నాం, ఆనందంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇదంతా నాది అని. అది అక్కడే ఉంటుంది, మనమే ఉండం అంటారు. అంటే అందుకని భగవంతుడు నవ్వుకుంటూ ఉంటాడట. అంటే అందుకనే చెప్తున్నారు, మట్టిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతాయి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని. అంతేకాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా బాబా దృష్టిలో సమాధి ఒక ఊయలే. ఇదే సమయంలో బాబాకి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలోనే ఒక భక్తుడికి బాబా దర్శనం ఇచ్చి, అంటే అతను బాధపడుతూ ఉంటే అది చెప్పారంట, నువ్వు అంతగా బాధపడకు, నాకు కేవలం తాత్యా గురించే భయంగా ఉంది, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకు, అతను కూడా త్వరలోనే మరణించవలసి ఉంది అని. అంటే అతడు మాత్రం అంటే చెప్పకుండా ఉండలేకపోయాడు. ఒకళ్ళతో మాత్రం ఆ విషయాన్ని పంచుకున్నాడంట. ఒకరోజు బాబా సామాన్ని పిలిపించారు, ఈ తాత్యాన్ని పిలిపించారు. ఒకరోజు భోజనానికి అతన్ని మసీదుకి రమ్మని పిలిపించి బాబా పాయసం తినిపించారు. అతడు ఎంతో కష్టపడి మింగాడు. అంటే ఆయన తల్లి ఎంతగా బాబాని సేవించిందో, మొదట్లో బాబా వచ్చి ఆయన మహాత్ముడిగా జనాలు గుర్తించిన సమయంలో కూడా బాబాని మొదటి చూపులోనే ఆయనకి నివేదన చేయకుండా నేనేం తిన్నాను నిశ్చయించుకొని బాబా ఎక్కడ చిట్టడవుల్లో తిరుగుతూ ఉన్నా, చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నా ఈవిడ బుట్టలో పెట్టుకొని ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళి అక్కడ బాబాకు ఆయన ధ్యానంలో ఉన్నా కానీ ఆయనకి తినిపించి వచ్చేదట. మాస్టర్ గారు అంటారు, ఆవిడ కష్టం చూడలేకే కాబట్టి బాబా ఇంకా అట్లా చిట్టడవుల్లో తిరగకుండా ఒకచాట స్థిరంగా కూర్చున్నారు అని. అందుకని ఆ కుటుంబం మీద వాళ్ళు అంతగా అనన్యంగా వాళ్ళు భక్తితో సేవించారు కాబట్టి బాబా కూడా ఈ తాత్యాతో నిజంగా మామ మేనరులాగే మసలుకునేవారట. ఆ రోజు అతని ఆరోగ్యం కూడా క్షీణించడం వల్ల బాబా అతనికి మసీదుకి పిలిపించి అతనికి ఇష్టమైన పాయసం తినిపించారు. అతను ఎంతో కష్టపడి మింగాడు. అప్పుడు అతను నొసట విభూతి పెట్టి
బాబా అంటున్నారు, తాతయ్య మొదట మన ఇద్దరి కోసం 2 ఊయలు తెప్పించాను. అంటే ఇతను కూడా అప్పుడే పోవాల్సి ఉంది, యాక్చువల్గా ఆయన దేహం వదిలేయవలసి ఉంది. అందుకని బాబా అంటున్నారు, తాతయ్య మొదట మన ఇద్దరి కోసం 2 ఊయలు తెప్పించాను, కానీ మరలా మనసు మార్చుకున్నాను, నేను ఒక్కడే వెళ్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు అని అతన్ని పంపేశారు. అంటే ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర. మనం నిద్రపోతే లెగుస్తాం కాబట్టి హాయిగా నిద్రపోవడానికి సిద్ధంగా ఉంటాం. నిద్రపోయి లెగుస్తామో లేకపోతే తెలియదు అనుకోండి, ఆ నిద్ర వద్దండి నాకు నిద్రకి రావట్లేదు అంటాం. కానీ సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్రే. జీవులు మరలా జన్మించవలసిందే కదా. ఈ బాయజమామి ఎలా చూసిందట, తన బిడ్డ అయిన తాత్యాను సాయిని కూడా సమానంగా చూసింది. కాదు, సాయినే ఎక్కువగా చూసింది. అందుకనే బాబా కూడా అతనిని తమకు మరొక రూపంగా ప్రేమించారు. ఒకే ఆత్మ 2 దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా నిర్ణయించారేమో. కానీ మళ్ళీ తర్వాత అతని పరిస్థితి చూసి ముందేమన్నారు, మన ఇద్దరి కోసం 2 ఊయలు తెప్పించాను అన్నారు, కానీ మళ్ళీ మనసు మార్చుకున్నాను, నేను ఒక్కడనే వెళ్తున్నాను అన్నారు. ఇక అది విని తాతయ్య కంటతడి పెట్టి, సాయి నన్నే ముందు పంపరాదా అన్నారు. అంటే బాబా అన్నారట, ఫకీర్ని నేను పోతే శోకించేవారు ఎవరూ లేరు, నీవు పోతే నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు. చూడండి ఎంత దొంగ మాట అది. ఆయన ఫకీరు అనిపోతే శోకించేవారు ఎవరు ఉండరా? షిరిడి యావత్తు జీవశ్యవం అయిపోయింది. తర్వాత ఎంతోమంది మనలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి బాధనే పొందుంటారు. అది బాబా ఉండుంటేనా అనే ఆశ ఎప్పుడు ఉంటుంది మనకి. కానీ బాబా అన్నారు, నేను పోతే శోకించేవారు ఎవరూ లేరు, నీవు పోతే మాత్రం నీ వాళ్ళంతా దుఃఖిస్తారు అన్నారు. అప్పుడు అతను తెలివిగా, సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు, కానీ మీరు పోతే ఎందరో దిక్కులేని వారు అవుతారు అన్నారు. మీరు పోతే ఎంతో మంది దిక్కులేని వారు అవుతారు, మీరుంటే మీ దర్శనంతో ఎంతో తరిస్తారు. మాస్టర్ గారు అంటారు, మానవ జీవితంలో ఏదైనా సాధ్యమవుతుందంట. ప్రైమ్ మినిస్టర్ కావండి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ కావండి ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు అనుకున్నంత కోటీశ్వరుడు అవ్వచ్చు, ఏవైనా సాధించవచ్చు. కానీ ఒక పరిపూర్ణమైన మహాత్ముడి దర్శనం క్షణపాటు లభించడం కూడా దుర్లభం అన్నారు. అంటే చూడండి మరి బాబా దర్శనంతో తరించక ఏమవుతుంది. అందుకనే ఆయన ఎంతో ఇదిగా అలాంటి స్థితిలో కూడా బాబా నేను పోతే మా ఇంట్లో వాళ్ళే దుఃఖిస్తారు, మీరు పోతే ఎంతోమంది దిక్కులేని వారు అవుతారు, మీరుంటే మీ దర్శనంతో ఎంతో ధరిస్తారు అన్నా కానీ నా జీవితము నాకు కూడా సాటివారికి బంధమే అని వెక్కి వెక్కి వేడ్చాడు తాత్య. బాబానేమో నోర్మోయ్ పో ఇంటికి అని గద్దించి అతన్ని పంపేశారు. ఒకసారి కాలఫలకం మీద ఆయన తిరుగులేని శాసనం వ్రాసేసి చెమ్మగిలిన కళతో ఇంటికి వెళ్తున్న తాత్యాను చూస్తూ ఉండిపోయాడు. అంటే కరెక్ట్గా ఇక్కడ బాబా దేహం వదిలేసిన సమయానికి, ప్రాణం వదిలేసిన సమయానికి తాత్య ఆరోగ్యం బాగుపడి ఆయన కోలుకున్నాడు. భక్తులందరూ అనుకుంటారు తాత్యాన్ని రక్షించడం కోసం బాబా తన ప్రాణాన్ని సమర్పించారని అని అనుకుంటారు అని మాస్టర్ గారు అంటూ ఉన్నారు. అంటే భక్తులు అనుకుంటున్నారు. ఎందుకని? ఆయన సృష్టి మొత్తం చేసిన వాడికి ఒక ప్రాణాన్ని నిలబెట్టాలంటే ఆయన ప్రాణం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? అంటే మరి ఇంతమంది ప్రాణాలను జీవికి ప్రాణం పోసేవాడికి కాకపోతే వాళ్ళు అంతగా ఆయన కోసం ఈయన ప్రాణాన్ని సమర్పించాడని భక్తులు అంటారు అన్నారు మాస్టర్ గారు. అంతేకాకుండా మనం తెలుసుకోవాల్సింది, మాస్టర్ గారు అంటారు మరణాన్ని జయించిన వాళ్ళే మహాత్ములు. ఊరికే వేదికెక్కి మనకి ప్రసంగాలు లేకపోతే ఆధ్యాత్మిక ఇవి చెప్పేవాడు మహాత్ములు కాదు, వాళ్ళు బోధకులు అయితే అయ్యి ఉండొచ్చు. మహాత్ములు అంటే ఎవరంటే మరణాన్ని జయించిన వారు, ఈ విశ్వమంతా తన రూపమైన దర్శనము నిదర్శనము ఇవ్వగలిగిన వాళ్ళు, వాళ్ళ అనుభవంలో కూడా అలానే జీవించగలిగిన వాళ్ళు. అందుకే గురుధ్యాన శ్లోకం ఏం చెప్తుందో తెలుసుకోకుండా మనకి ఏదో 2 ముక్కలు చెప్పిన వాళ్ళని మనం గురువు అనుకొని లేని వాళ్ళని గురువు చేసి మనం మోసపోవటమే తప్పించి, నిజానికి మహాత్ములు ఎవరంటే అటువంటి మరణాన్ని, అంటే మరణం ఎందుకు ఉంటుంది? దేహంతో జీవించే వారికే, దేహభావంతో జీవించే వారికే జనన మరణాలు ఉంటాయి, కానీ అలా దేహబద్ధుడిగా కాని వాడికి ఉండవు. సాయి ఏ రోజు అట్లా జీవించలేదు, కనుకే ఆయనకి మరణం అనేది ఉండదు. మహాత్ములు ఈ మరణాన్ని జయించిన వారు. అంతేకాకుండా బాబా యొక్క జీవిత చరిత్రలో గొప్ప ఘట్టం ఏంటంటే ఆయన 30 సంవత్సరాల పాటు ఒక సమయంలో 1886లో ఆగస్టు 11 ఒక రోజున మహజాబాద్ని పిలిచి, నేను అల్లా దగ్గరికి వెళ్ళదలిచాను, వస్తే 3 రోజుల్లో తిరిగి వస్తాను, లేదంటే కనుక ఈ శరీరాన్ని ఆరుబయట పాతి పెట్టేసి 2 జెండాలు పాత అక్కడ అన్నారట. అతను ఇప్పుడు రాత్రి 10 గంటలకు ఆ విషయం చెప్పారట. మహజాబాద్కి ఏం అర్థం కాలేదు.
అయినప్పటికీ కూడా అలా అని బాబా ఏం చేశారు, ఆయన ఒడిలో తలపెట్టేసి ఆయన చలనం లేకుండా అయిపోయారు. చూస్తే శ్వాస నాడి ఏం కొట్టుకోవట్లేదు. అది తెలిసి అందరూ ఏవో బాబా ప్రాణం వదిలేశారు అని చెప్పి ఇక అందరూ వచ్చి హడావుడి చేస్తూ ఉన్నారు. ఎక్కువ కాలం శవాన్ని ఉంచకూడదు, మనం దీనికి ఏదో ఒకటి చేయాలని. అతను మాత్రం బాబా నాకు ఇలా 3 రోజుల్లో వస్తే తిరిగి వస్తానని చెప్పారు, కాబట్టి 3 రోజులు చూడవలసిందన్నా కానీ వాళ్ళు అతన్ని బలవంత పెట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే, మీరు చేయాలంటే నన్ను కూడా కలిపి చేయాల్సిందే కానీ ఆయన శరీరాన్ని మాత్రం నేను ఇవ్వను, బాబా నాకు చెప్పారు అని చెప్పి మహల్సాపతి పట్టుబట్టి ఆ రోజు ఉండబట్టి మనకి మళ్ళీ బాబా భౌతికంగా 30 సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళకి లభించారు. అంటే అతని ఇది కూడా ఎంతో ముఖ్యమైనదన్నమాట. అక్కడ బాబా షిరిడి వదిలి వెళ్ళిపోకుండా ఉండటానికి కారణమయ్యాడు మహల్సాపతి. అంతేకాకుండా తర్వాత కూడా మళ్ళీ 30 సంవత్సరాల పాటు ఆయన భౌతికంగా అందరికీ లభ్యమయ్యేట్లుగా చేయటంలో, అంటే తను అంత పట్టుదలతోటి బాబా దేహాన్ని మాత్రం ఇవ్వను, అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇంకా ఎక్కువ ఉంటే శరీరం కుళ్ళిపోతుంది, అసలే అంటువ్యాధులు రోగాలు ఎక్కువ ఉన్నాయి, ఇలా ఉంచకూడదని పంచనామా అవన్నీ చేయించినా కానీ ఆయన మాత్రం ఇవ్వనని పట్టుబట్టేసరికి ఏం చేయాలో తెలియక అక్కడున్న కలెక్టర్కి చెప్తే వాళ్ళన్నారు అది బ్రిటిషర్ కాబట్టి మేము అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే లేనిపోయిన గొడవలు అవుతాయి, మీరే దీన్ని ఎట్లాగో చక్కబెట్టండి అని చెప్తే వీళ్ళు యుక్తిగా అదిగో ఆయన పలానా ఆయన ఎప్పుడో వచ్చి మనకి చెప్తారు, అప్పుడు దాకా మనం వేచి ఉండవలసిందే అని చెప్పి యుక్తిగా వాళ్ళు 3 రోజులు అలా ఆగితే ఆయన 16 ఆగస్టు 16 తెల్లవారు 3 గంటలకు ఆయన మళ్ళీ బాబాలో ఆ శరీరంలో శ్వాస నాడి కొట్టుకోవటం మొదలయ్యి ఆయన లేచి కూర్చున్నారట. కూర్చోగానే ఆశ్చర్యపోయారు, ఇది ఎవ్వరు చూడలా ఇలా. అంటే ఒకసారి మరణం అని డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత అదే శరీరంలో మళ్ళీ అవన్నీ ప్రారంభం లేచి కూర్చోవటం ఇప్పటి వరకు చరిత్రలో ఏ మహాత్ముడి దగ్గర జరగల. యేసుక్రీస్తు అలా తిరిగి జీవించారని చెప్పుకుంటారు కానీ మామూలుగా సామాన్య ప్రజలు ఎవరు చూడలేదన్నమాట. పైగా దాని తర్వాత ఆయన అవతార కార్యం కొనసాగించింది కూడా లేదు. కానీ సాయి విషయంలో వస్తే మళ్ళీ తర్వాత పొద్దున్నే లేచారు, మామూలుగా ఆ రోజు నుంచి నార్మల్గా ఆ 3 రోజుల ముందు ఎలా ఉందో అలానే తన నిత్య కార్యక్రమాలకి ఆయన కొనసాగిస్తూనే 30 సంవత్సరాల పాటు ఉన్నారు. అంటే ఆయన దేహంతో ఉన్నప్పుడే మృత్యుపైన విజయం సాధించి, అంటే మనలాంటి వాడికి ఆ మాటలు కానీ మృత్యువే లేని వాడికి మళ్ళీ విజయం సాధించడం ఏముంటుంది అంటే ఆయన మళ్ళీ యథావిధిగా ఆయన అవతార కార్యాన్ని కొనసాగించారు. అప్పుడు శ్యామ అడిగాడు, బాబా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు ఈ 3 రోజులు అంటే, నేను అల్లాబాద్కి వెళ్ళాను, నేను తిరిగి రాదలుచుకోలేదు, అయితే పలానా చోట గదాధర్ అనే భక్తుడు ఉన్నాడు, అతను నాలో కలవాలని తీవ్రంగా తపన పడుతూ ఉన్నాడు, కానీ అతనికి ఇంకా అవతార కార్యము అతని పుణ్య సంపద మిగిలిపోయి ఉంది, వాటిని తీసుకొని నువ్వు ఆయన విడుదల చెయ్యి అన్నారు. అందుకని అవి నేను స్వీకరించి ఆయన విడుదల చేశాను అన్నారు. ఇంతకీ ఆ గదాధరుడు ఎవరంటే రామకృష్ణ పరమహంస. కరెక్ట్గా బాబా చెప్పిన సమయంలోనే రామకృష్ణ పరమహంస కూడా ఆయన సమాధిని పొందారు. అంటే ఆయనకి ఇంకా పుణ్య కార్యక్రమం, అంటే ఆయన పుణ్యం అంతగా పుణ్యం ఉందట. అదే కాకుండా అవతార కార్యం కూడా కొనసాగుతూ ఉంది. అందుకని మనం ఏ పని చేసినా కానీ పుణ్యాన్ని కూడా కోరుకోకూడదు. పుణ్యం కూడా రుణానుబంధంగాను కర్మబంధంగాను మనకు వచ్చి మనల్ని అనుభవింపజేస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇది చేస్తే పుణ్యం అంట, ఇది చేస్తే పుణ్యం అంట అని ఎంతసేపు మన ఆలోచన పుణ్యం మీదే ఉంటుంది. అందుకని కృష్ణుడు మనకి మొదటే చెప్పారు భగవద్గీతలో, నిష్కామ కర్మ చేయండి, చేసిన దాన్ని తత్సత్ బ్రహ్మార్పణ వస్తుని భగవంతుడికి అర్పణం చేయండి, దానిలో నుంచి మీరు ఫలితాన్ని కోరకండి. మీరేం కోరుకుంటే మీకు ఏది అవసరం అది ఆయన ఇస్తాడు. లేకపోతే మనం కోరుకొని పుణ్యాన్ని కనుక మూట కట్టుకుంటే దానితోటి మళ్ళీ జన్మలు తీసుకొని ఆ అహంకారంతో ఆ పుణ్యం సంపదగానో రూపంగానో వచ్చినప్పుడు మనం మనంత అందగాళ్ళు లేరనో అలాగే అందగత్త లేరనో అహంకారంతో జీవించడం, అలా కాకుండా మనం బాగా సంపద కలిగిన వాళ్ళగా పుడితే ఇక విచక్షణ కూడా లేకుండా జీవిస్తూ ఉండటం. అందుకని మనం సంపాదించుకునే పుణ్యం మన అజ్ఞానంలోనే ఉన్నాం కనుక ఇంకా ఇంకా పతనానికే దారి తీస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం పుణ్యం కావాలని కోరుకోకూడదు. ఇది చేస్తే పుణ్యం వస్తుందనే మాటే మనం మాట్లాడకూడదు. ఇది చేసి ఆ ఫలితాన్ని ఆయనకి అర్పణ చేస్తే మనకు అవసరమైన చిత్తశుద్ధిని, జన్మరాహిత్యానికి అవసరమయ్యే వాటిని ఆయన ప్రసాదిస్తారు. అందుకని ఆయన మా మాస్టర్ గారు అంటారు, కళ్ళు తెరిచి నిద్రించగల సాయికి మరణం ఎక్కడ ఉంటుంది. బాబా ఇక్కడ కూర్చొని సడన్గా మసీదులో పైన కట్టిన ఆ చెక్కబాల మీదకి ఎక్కుతూ ఉండేవారట. ఆ దీపాల మీద పెట్టుకొని ఆ నిద్రిస్తూ ఉంటే మళ్ళీ కిందకు వచ్చేవారు. ఇటు చూస్తే పైన కనపడేవారు, ఇటు చూస్తే కింద కనపడేవారు. మరి మసీదులో నిత్యం లేదు, బాబా ఎప్పుడు ఎక్కారో ఎప్పుడు దిగారో తెలిసేది కాదు. ఇంత చేస్తే ఆ చెక్కబలని 4 గుడ్డ పిలకలు మోస్తూ ఉండేవట. అది ఎంత చిన్న పలక మీద ఆయన పండుకొని అలా ఉండేవారు. అంటే అటువంటి స్థితిలో ఉన్నవాడికి, దౌతి ఎలా చేయగలిగిన వాడికి, ఖండయోగాన్ని ఎలా చేయగలిగిన వాడికి, 3 రోజుల పాటు దేహాన్ని, ప్రాణాన్ని, నాడిని అన్నింటినీ వదిలేసి మళ్ళీ తిరిగి వచ్చి యథావిధిగా చేసిన వాడికి ఆయనకి మరణం ఎక్కడ ఉంటుంది. అంటే
ఆయన ఆ దేహసీమని మనల్ని ఉద్ధరించడం కోసం దాటారు. మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఆయన అక్కడే ఉంటే ఇంకా ఆయన ముస్లిం ఇదని కొట్టుకుంటూ మనం ఆయన్ని సేవించుకోలేకుండా ఉండేవాళ్ళం. కానీ మాస్టర్ గారు అంటారు, మనలాంటి వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఎందుకని మనం ఆయన్ని తెలుసుకోవడంతో, మహాత్ముడిగా తెలుసుకొని పరిపూర్ణమైన దత్తావతారం ఆయన అని, ఆయన లీలల్ని మహత్యాన్ని తెలుసుకొని ఆయన్ని సేవించగలుగుతున్నాం, పూజించగలుగుతున్నాం, ఇలా అష్టోత్తరం చేసుకోగలుగుతున్నాం, సత్సంగం చేసుకోగలుగుతున్నాం. కానీ ఆ రోజులో ఉన్న భక్తులకు అటువంటి అవకాశం లేకుండా కొట్టుకుంటూనే ఉన్నారు. మసీదుకి వెళ్ళటానికే, హిందూ భక్తులు మసీదుకి వెళ్ళటానికే సంశయిస్తూ ఉన్నారట. అయ్యో, ఈయన చెట్టు కింద ఉన్నప్పుడే మనకి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాం, ఇప్పుడు అయితే మసీదులో కూర్చున్నాడు, మనం ఎట్లా వెళ్తామని. అందుకోసమే దానికి ద్వారకామాయి అని పేరు పెట్టి, అంటే మనకు అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఆయన మనకి ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించారు. అందుకని ఈ విజయదశమి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బాబా చెప్పినట్టుగా మట్టిలో కలిసిపోతుంది, గాలిలో కలిసిపోతుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనం ఈ జన్మలో, ఈ జీవితంలో మనకి ఎంతో దుర్లభమైన సద్గురువుని ఆశ్రయించగలిగాం. ఆయన్ని ఆశ్రయించి మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం అని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. అందుకని బాబా అన్నారు, నా సమాధి నుంచే నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారికి సమాధానం చెప్తుంది. అది ఎప్పుడు వారి వెంటనే ఉంటుంది. నా నామం పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది అని. కాబట్టి ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే. నేను రామాయణ భాగవత కాలాల్లో కూడా ఉన్నాను, మీకు గుర్తులేవు, నాకు గుర్తున్నాయి అని బాబా చెప్తూ ఉన్నారు. అందుకని ఆయన కేవలం మన కోసం ఆయన దేహం అనే సీమను దాటి సర్వవ్యాప్తమైన చైతన్య స్వరూపంగా ఆయన నిజస్వరూపంలో నిలిచారు. అయినప్పటికీ కూడా ఎంతోమంది భక్తులకు భౌతికంగా కూడా ఈ రోజుకి కూడా ఆయన భౌతిక రూపంతో నిదర్శనాలు ఇస్తూ ఎంతోమందిని ఉద్ధరిస్తూ ఉన్నారు. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఎప్పుడూ ఉండే తత్వమే అని. అది మహాత్ములకి మరణం అంటూ ఉండదు, వాళ్ళు మరణాన్ని జయించిన వాళ్ళు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. కొంచెంసేపు భజన చేసుకుందాం. కరెక్ట్గా మన అదృష్టం ఏంటంటే ఈరోజే ఆ సమాధి ఉత్సవం, మనం కూడా ఈరోజే సత్సంగం చేసుకోవడం అనేది, ఆయన ఈ విధంగా స్మరించుకోవటం మన భాగ్యం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన హేరంబా గజానన గౌరీ నందన గజానన గౌరీ నందన గజానన పశుపతి నందన గజానన పశుపతి నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన పార్వతి తనయా కృపానన పార్వతి తనయా కృపానన పరమ నిరంజన గజానన పరమ నిరంజన గజానన
गजानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना परमनिरञ्जन कृपानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना श्रीगणनाथा गजानना मानस भज रे गुरुचरणं 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 दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय 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 साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय मानस भज रे गुरुचरणं 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 दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय 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 भरद्वाज सद्गुरु जय जय भारद्वाज सद्गुरु जय जय भरद्वाज सद्गुरु जय जय भारद्वाज सद्गुरु जय जय गुरुदेव दत्ता साई राम जय साई राम 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 साई राम जय साई राम जय साई राम 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 प्रेम स्वरूपा साई राम करुणा सागर 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 साई राम
आपद्बान्धव साई राम अनाथ रक्षक साई राम आपद्बान्धव साई राम अनाथ रक्षक साई राम आपद्बान्धव साई राम अनाथ रक्षक साई राम आपद्बान्धव साई राम अनाथ रक्षक साई राम सज्जन सन्नुत साई राम मुनिजन वंदित 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 साई राम साधु स्वरूपा साई राम सकल देवता 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 साई राम योग स्वरूपा साई राम ज्ञान प्रदाता 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 साई राम आत्मस्वरूपा साई राम निखिलाधारा 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 साई राम शिरडी वासा साई राम द्वारक निलया 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 साई राम गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता 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 साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम 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 अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल
అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో. అరుణాచల శివ అరుణ శివోం. అరుణాచల శివ అరుణ శివో. అరుణాచల శివ అరుణ శివోం. అరుణాచల శివ అరుణ శివో. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. आत्रिसुतानसूयनन्दना आत्रिसुतानसूयनन्दना योगिराज गुरु तव शरणं. योगिराज गुरु तव शरणं. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. गोरखगर्वविनाशक दत्ता गोरखगर्वविनाशक दत्ता अवधूत निरंजना तव शरणं. अवधूत निरंजना तव शरणं. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. कार्तवीर्या भुक्तिमुक्तिप्रदा कार्तवीर्या भुक्तिमुक्तिप्रदा पिङ्गळपूजिता तव शरणं. पिङ्गळपूजिता तव शरणं. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. श्रीपादा श्रीवल्लभयतिवरा श्रीपादा श्रीवल्लभयतिवरा नृसिंह सरस्वती तव शरणं. नृसिंह सरस्वती तव शरणं. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. नारायण भैरव माणिक्य प्रभु नारायण भैरव माणिक्य प्रभु रंगतार गुरु तव शरणं. रंगतार गुरु तव शरणं. गुरुदत्त दिगंबरा तव शरणं दत्ता दत्त दिगंबरा तव शरणं. एकनाथ जनार्दन स्वामी एकनाथ जनार्दन स्वामी अकल्कोट गुरु तव शरणं. अकल्कोट गुरु
तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं हीनदीनतारक पुरुषोत्तमा हीनदीनतारक पुरुषोत्तमा वासुदेव गुरु तव शरणं वासुदेव गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं पूर्णपरात्परा सगुणगुणेश्वरा पूर्णपरात्परा सगुणगुणेश्वरा साईनाथ गुरु तव शरणं साईनाथ गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं सद्गुरुमूर्ति साई स्वरूपा सद्गुरुमूर्ति साई स्वरूपा भरद्वाज गुरु तव शरणं भरद्वाज गुरु तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं गुरुदत्त दिगम्बरा तव शरणं दत्ता दत्त दिगम्बरा तव शरणं श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్ 2 నిమిషాలు మౌనంగా ధ్యానం చేసుకొని హారతి చేసుకుందాం.